నమస్కారం. ఇది బీజేపీ వాళ్ళ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓకే దేశద్రోహుల మీద తప్పకుండా రాజద్రోహం ఓకే కేసులు ఎన్నైనా పెట్టాలి. ఓకే ఏమంటారు సెడిషన్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోనేమో రాజద్రోహం అంటారు. సో ఎందుకు అంటే ఇది దయచేసి ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. ఎట్లయితే మొన్న సినిమా తీసేయండి కదా, కోర్టు సినిమా తీసి ఒక చట్టంలో ఉన్న ఏది అండర్ ఏజ్ వాళ్ళతో అది అబ్యూజ్ అనేది, సో దాని గురించి ఎట్లయితే ఆ చట్టం గురించి అంత అవగాహన కల్పించే ప్రయత్నం చేసిండు ఆ డైరెక్టర్ గారు డ్రామాటిక్ లో, సినిమా స్టైల్లో. సో సిమిలర్లీ ఈ రాజద్రోహం కేసు గురించి చట్టం గురించి తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే దాని పూర్వోత్తరాలు ఎందుకు తెలుసుకోవాలంటే దీన్ని చాలా చాలా అబ్యూజ్ చేస్తున్నారు. పాత గవర్నమెంట్లలో కూడా అబ్యూజ్ జరిగింది, కానీ అప్పటికంటే ఎక్కువ ఈ బీజేపీ వచ్చినాక ఘోరంగా అబ్యూజ్ చేస్తున్నారు. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీని అన్యాయాలని, హింసని ఎవరు ప్రశ్నించినా, అది జర్నలిస్టులైనా, సామాజిక కార్యకర్తలైనా, సోషల్ యాక్టివిస్టులైనా, లేకపోతే ప్రతిపక్షాలైనా, లేకపోతే ఇంకెవరైనా సరే, ఒక ఇండిపెండెంట్ వ్యక్తులైనా, సామాన్యులైనా, వాళ్ళ మీద రాజద్రోహం కేసులు వేసి వాళ్ళని అకారణంగా ఎందుకంటే ఇది ఆ చట్టం ఎట్లా ఉంది అంటే ఇట్స్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద, అంటే బెయిల్ దొరకకుండా అట్లాంటి చట్టం చేసి అది విచారణకు రాదు, బెయిల్ దొరకదు. అంటే అకారణంగా నువ్వు కన్విక్టెడ్ అయినాక, ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కోర్టులో ట్రయల్ అయిపోయి జడ్జి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, అంటే కేసు వేసిన వాళ్ళు అట్లనే అక్యూజ్డ్ అండ్ ద పిటిషనర్ ఇరు వాదనలు. కొన్ని కేసులలో ఏంటంటే పోలీసు కేసు ఫైల్ చేశారు అనుకో, అప్పుడు ప్రాసిక్యూటర్ అంటారు వాళ్ళని. అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి కాకుండా ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రాసిక్యూటర్. సో ఎవరు వేసినా సరే విచారణకు వచ్చి దోషులకు శిక్షలు విచారణలో జడ్జి తీర్పు ఇచ్చి ఓకే ఆ తీర్పు ప్రకారం శిక్ష వేసినప్పుడు అందులో కూడా న్యాయం దొరకలేదు అనిపిస్తే పై కోర్టులకు అప్పీల్ చేసుకుని లాస్ట్ కి సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు కూడా మనం నేరం చేసినామని ఇది వర్డిక్ట్ తీర్పిస్తే అప్పుడు పడేది శిక్ష. కానీ ఇప్పుడే సాధారణంగా ఏం చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది విచారణకు రాకుండా చేస్తున్నారు ఆ కోర్టులో. అది ఎందుకు దానికి ఆ చట్టం కూడా మార్చాలి. ఏది ఒక టైం బౌండ్ పెట్టాలి. ఏ కేసు అయినా వేసిన తర్వాత ఇట్ షుడ్ నాట్ గో మోర్ దాన్ 2 years 3 years, మాక్సిమం 3 years కంటే ఎక్కువ ఏ కేసు విచారణ రాకుండా ఉండకూడదు. అట్లాంటి చట్టం కూడా తేవాలి. ఎందుకంటే దాన్ని లొసుగా వాడుకొని అమాయకులని శిక్షిస్తున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా 30 ఏళ్ళ తర్వాత వాడు నిర్దోషాన్ని తీర్పు వస్తే 20 ఏళ్ళు వాడు జైలు శిక్ష అనుభవించింది అడిగిపోతుంది తప్పుడు కేసు పెట్టి. సో కాబట్టి ఇది అదొక చట్టం మార్చాలి. ఓకే ఏ కేసు అయినా మాక్సిమం 2 years లోపల విచారణ అయిపోవాలి, ఎట్లాంటి కేసు అయినా. ఇదొక చట్టంలో కంపల్సరీ మార్పు తేవాలి. ఆ యాక్ట్ పేరు నాకు తెలియదు. అదొక చట్టంలో ఒక రాజ్యాంగంలో ఏమైనా లొసుగుంటే అది తీసేయాలి. ఎనీ కేస్ షుడ్ నాట్ గో బియాండ్ 2 years ద ట్రయల్ ఓకే విచారణ. అదొకటి. ఇది రాజద్రోహం, సెడిషన్ యాక్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. రాజద్రోహం ఎవరు వీళ్ళ యొక్క దోపిడీని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెడుతున్నారు. పెట్టేసి అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద అది చేసి అది లేదు చట్టంలో అట్లా రాసిర్రు చేసి వాళ్ళని విచారణకు రాకుండా చేసి ఎన్నేళ్ళైనా నిరవధికంగా జైల్లో ఉంచుతున్నారు. దానికి ఫైన్ ఉంది, జైలు శిక్ష ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు ఉంది. అంటే జైల్లోనే చచ్చిపోతాడు. లేదు అంటే 3 years అంటే వేగ్గా ఉన్నాయి పనిష్మెంట్లు. అంటే అర్థమైంది దే కెన్ అబ్యూస్. విచారణ రాకుండా వేయచ్చు, విచారణకు వచ్చి కూడా వాడి తీర్పు జీవిత ఖైదు అని వేయచ్చు. అంటే ఒకరి జీవితాన్ని కేవలం అలా మరి ఏమైనా తప్పు చేసిండా, ఎవరైనా చంపిండా, పొడిచిండా అంటే మరి దానికి వేరే చట్టాలు ఉన్నాయి. మర్డర్ చేస్తే వాటికి వేరే ఉన్నాయి ఐపీసీ. ఇది కేవలం మాట్లాడినందుకు ఓకే, లేకపోతే ఏది అంటే హింసను ప్రోత్సహించే విధంగా ఉంటే, లేకపోతే ఇట్లాంటివి అని చెప్తున్నారు. ఓకే అంటే ఎవరిని సంపద పొడిస్తే కాదు ఇది. ఓన్లీ ఇప్పుడు న్యూస్లో ఏదైనా మాట్లాడితే, సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేస్తే, లేకపోతే మనం ముచ్చడి చెప్తే వీటికి కూడా శిక్షలు అంట. అంటే నా భావ స్వేచ్ఛను తీసేస్తున్నావు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేస్తా అంటున్నావు.
నేనేమంటున్నా, ఎవరికైనా ఏ దేశం వాళ్ళకైనా ఏ ప్రపంచాన్ని అందరికి చెప్తున్నా, నేను చెప్పింది నచ్చలేదు అనుకో ముచ్చట, నువ్వు దాని కౌంటర్గా చెప్పు, నీకు కూడా అవకాశం ఉంది కదా. కానీ నా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు అంటున్నా. అర్థమైందా? కానీ డిజార్డర్ క్రియేట్ చేస్తే లేకపోతే యొక్క వైలెన్స్ ని యొక్క ప్రోత్సహిస్తే అని చెప్పి రాసిర్రు అందులో. దానికి డెఫినేషనే లేదు. ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపెడితే ఎక్కడ వైలెన్స్ ఎందుకు అవుతుంది? నేను చెప్పింది తప్పు అయితే యూ ఆల్సో హ్యావ్ ఆపర్చునిటీ టు టెల్ దట్ ఈజ్ టెల్లింగ్ రాంగ్. ఎవరు చెప్తుంది నిజమో తప్పు అని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అకారణంగా ప్రతిపక్ష నేతలని, స్టూడెంట్ నాయకులని, జర్నలిస్టులని, సామాజిక కార్యకర్తలని, సమాజాన్ని ప్రేమించే వాళ్ళని, అనేక మందిని ఈ బీజేపీ వచ్చినాక సిబిఐని, ఈడీని, ఈ సెడిషన్ యాక్ట్ని, ఈ రాజద్రోహాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. అది రాజులే లేనప్పుడు, రాజే లేనప్పుడు ద్రోహం ఎక్కడిది? సింపుల్. ఇప్పుడు రాజరికానికి ప్రజాస్వామ్యానికి తేడా ఏంది? రాజరికం అంటే ఒక రాజు నిర్ణయిస్తాడు. రాజు నిర్ణయించింది మిగతా వాళ్ళందరూ పాటించాలి, నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే రాజు దేవుడితో సమానం కాబట్టి, లేకపోతే దేవుడి బిడ్డనే కాబట్టి దేవుడు ఏం చెప్తే ప్రజలు అది పాటించాలి. అది తప్పైనా, రైట్ అయినా, మంచి అయినా, చెడైనా అంతే, ఎదురు చెప్పకూడదు. అది రాజరికం. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజలు ఏం చెప్తే ఆ పైన ప్రతినిధి పాటించాలి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో రాజులు లేరు. ప్రజాస్వామ్యంలో రాజులు ఎవర్రా అంటే ప్రజలే. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల కోసం, ప్రజల చేత ఏర్పరచబడిన వ్యవస్థనే ప్రజాస్వామ్యం. అంటే ప్రజలే రాజులు. అర్థమైందా? మెజారిటీ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఎందుకైతాయి? ఈ 5 ఏళ్లలో వాడు సరిగ్గా మన ప్రతినిధి మన కోసం పనిచేయకపోతే వాడిని తీసేసి కొత్త ప్రతినిధి పెట్టుకోవచ్చు. అందుకే ఏమంటారు? రిప్రజెంటేటివ్ అంటారు, ప్రజా ప్రతినిధి అంటారు. నాయకులు లేరు. ప్రజాస్వామ్యంలో నాయకులు లేరు. నాయకులు దేనికి కావాలి? ఒక ఉద్యమం చేస్తే నాయకులు కావాలి. అర్థమైందా? సో కానీ వీ నీడ్ ఏ రిప్రజెంటేటివ్, అంతే. మనందరం పోయి చట్టసభల్లో కూర్చోలేము కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తాం. అర్థమైందా? వీఆర్ రిప్రజెంటేటివ్. అదే అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు? రిప్రజెంటేటివ్. ఆ ప్రతినిధి నచ్చకపోతే ఇంకొక ప్రతినిధిని పంపిస్తాం. 5 ఏళ్ళే వంది. 5 ఏళ్లలో కూడా నచ్చకపోతే ఇంకా మనం ఒక చట్టం తేవాలని ట్రై చేస్తుండే. ఏది? రెఫరెండం పెట్టేసి ఈ మెజారిటీ ప్రజలు ఇతని యొక్క నచ్చకపోతే ఇప్పుడు ఆఫీసులలో పర్ఫార్మెన్స్ రివ్యూ పెడతారు కదా, అట్లా చేసి వాడిని రీకాల్ కూడా చేసే వ్యవస్థను పెట్టుకోవాలి. అప్పుడు బ్రిటిష్ వాడి కాలంలోనూ నాకు కరెక్ట్ మర్చిపోయిన టైమింగ్స్. సో ఏది షాడో గవర్నమెంట్ కూడా ఉండేది. అంటే ప్రభుత్వానికి అందులో ఆపోజిషన్ ఆ యొక్క అందులో లోపాలు ఏమైనా ఉంటే ఆ శాఖలో చెప్పడానికి ఇంకో మంత్రి కూడా, షాడో మంత్రి కూడా ఉండేవాడంట. అది తీసేసారు ఆ వ్యవస్థని. ఓకే. సో ఏది ఏమైనా ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కాబట్టి ఈ ప్రజలైన రాజులని ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సింపుల్. అంటే అర్థం ఏంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కాదు కేసులు పెట్టాల్సింది, వాళ్ళ దోపిడీ మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కాదు. మా భావస్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. అర్థమైందా? ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఇస్తూ అన్ని మీడియాని కంట్రోల్ పెట్టుకుంటున్న వారి మీద రాజద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే అది ప్రజలైన రాజులకి నష్టం చేసే విధంగా ఉంది కాబట్టి. అర్థమైందా? మెయిన్ ఛానళ్ళ పాకిస్తాన్ నాశనం అయిపోయింది, కరాచీ మండిపోతుంది, ఇవాళ న్యూక్లియర్ బాంబులు పెట్టేసిండ్రు, న్యూక్లియర్ ప్లాంట్ మునిగిపోయింది, ఇట్లా పొద్దుగాలేస్తే బీజేపీ ఐటీ సెల్ ద్వారా ఫేకులు చెప్తారు కదా, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని తప్పుదోవలు పట్టిస్తున్నారు, వాళ్ళని ప్రజలనే రాజులకు ద్రోహం చేస్తారు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఐటీ సెల్ మీద, బీజేపీ గాడి కొడుకుల మీద రాజద్రోహం కేసు పెట్టాలి. అర్థమైందా? దేశ ప్రజలు కట్టిన అన్ని ట్యాక్సులు తీసుకొని లూటీ చేసుకొని విదేశాలకు ఎత్తుకుపోతున్న వాళ్ళు, లేకపోతే తమ స్వార్థానికి వాడుకుంటున్న వాళ్ళు, ప్రజలకి సన్న బియ్యం తినే స్థాయి నుంచి దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చినటువంటి గాడిద కొడుకులకి ప్రజలనే రాజుల మీద ద్రోహం చేస్తున్నందుకు రాజద్రోహం కేసు పెట్టాలి. అర్థమైందా? కాబట్టి దే ఆర్ అబ్యూజింగ్ దట్ లా. ఆ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. కాబట్టి సిబిఐని, ఈడీని ఎట్లయితే సిబిఐ, ఈడీ చూడండి, ఇన్ని కేసులు ఇంతమంది మీద సిబిఐ, ఈడీ పంపిస్తారు, ఒక్క కేసు కూడా కన్విక్ట్ కాలే. అంటే అర్థం ఏంది? దే ఆర్ అట్లా పంపించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. తప్పు చేస్తే శిక్షించాలి కదా. ప్రూవ్ దట్ దే డిడ్ గిల్టీ, కన్విక్ట్ చేసి శిక్ష చేయాలి కదా. శిక్ష చేస్తే ఇంకోటి చేయడు కదా. అట్లా చేస్తలేరు, పంపించి అది కాంప్రమైజ్ అవుతున్నారు.
అంటే దే ఆర్ డూయింగ్ ఒక అధికారికంగా ఎక్స్టార్షన్ చేస్తున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు. సిబిఐ ఈడీని పైసలు వసూలు చేయడానికి వాడుతున్నారు. కాబట్టి ప్రజల కోసం ప్రజలు ఇచ్చే జీతం, ట్యాక్సులు కట్టిన జీతంతో వాళ్ళకి జీతం ఇచ్చి ప్రజలకి ద్రోహం చేస్తున్నందుకు, ప్రజలనే రాజులకు ద్రోహం చేస్తున్నందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కదా. అయితే ఆ క్రమంలో ఆ చట్టం గురించి అది ఎందుకు తెచ్చిండ్రు, ఎప్పుడు తెచ్చిండ్రు, ఎందుకు వచ్చింది అనేది కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, అయితే 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చేదాకా భారతదేశంలో, ఓకే, సో ఏది ఈ పోలీసు వ్యవస్థ లేదు. అమెరికాలో ఎట్లయితే అందరు గన్నులు పట్టుకున్నారో ప్రతి ఒక్కరూ తమ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకునేవారు. అర్థమైందా? సో ఆ విధంగానే అందులోకి వెళ్ళి వచ్చిందే ఈ యొక్క ఇది సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ సిపాయి మ్యూటిని, లేదంటే ఏమంటారు ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తాం. సో అయితే ఏమైంది, ఈ వాళ్ళు ఉన్నది 3000 మంది ఏమున్నారు వాళ్ళ బ్రిటిష్ ఆర్మీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కింద. సో మరి దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుని కొట్లాడితే లక్షల మంది, కోట్ల మంది వాళ్ళు గెలిచే స్థాయిలో ఉన్నారా? లేరు. కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇప్పుడున్న టెలికాం వ్యవస్థలు వాళ్ళకున్నాయి, వాళ్ళకి రైళ్లు, ఈ టెలికాం వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు, కానీ సామాన్యుల దగ్గర లేదు. కాబట్టి ఒక కోఆర్డినేటెడ్ గా కొట్లాడే వ్యవస్థ లేకపోవడం వల్ల వీళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఇది అక్కడక్కడ విడివిడి కొట్లాడినప్పుడు వాళ్ళని సప్రెస్ చేయగలిగారు. ఇక వీళ్ళందరూ ఇట్లనే కొట్లాడితే మనం ఇక తట్టపుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలని భయపడ్డారు. భయపడి వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ యొక్క ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఓకే, 1857 తర్వాత ఏం చేసింది అంటే బ్రిటిష్ రాణి విక్టోరియా సో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసింది. అంతకుముందు 2/3 భూమి తీసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉన్నదాన్ని బ్రిటిష్ రాజ్ అని చెప్పి బ్రిటిష్ రాణియే డైరెక్ట్ పరిపాలించడం స్టార్ట్ చేసింది. మిగతా 1/3 భూమిని మీరు రాజులు మీరే పరిపాలించుకోమని అట్టనే పరిపాలించుకోవచ్చు అని చెప్పింది. సో ఆ విధంగా చేసిన తర్వాత ఇండియా యాక్ట్ అని తెచ్చింది. బ్రిటిష్ పార్లమెంట్ ఎట్లయితుందో అట్లా బ్రిటిష్ ఇండియా చట్టాలు తెచ్చి అందులో భాగంగా ఈ ఐపీసీని ప్రవేశపెట్టారు, ఇండియన్ పీనల్ కోడ్. ఓకే, సో ఆ ప్రవేశపెట్టి ఆ విధంగా ఏది ప్రజలెవరూ ఆయుధాలు పట్టుకోకూడదు. ఓకే, పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి మీకు మేమే రక్షణ ఇస్తాం అంటే అది ఒక రకంగా ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఏర్పరచుకున్న వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ అనేది. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఆ ఐపీసీ వచ్చిన తర్వాత ఆ ఐపీసీలో ఈ పీనల్ కోడ్ ఇవాళ ఇప్పుడు భారత న్యాయ సంహిత అని పేరు ఒకటే మార్చింది, కానీ పెద్దగా ఏం మార్చలే. ఐపీసీలో బ్రిటిష్ వాడి కాలంలో ఉన్నాయే దాదాపు అట్లనే ఉన్నాయి ఐపీసీ. ఓకే, ఈవెన్ భారత న్యాయ సంహితలో కూడా. సో ఆ చట్టాలని అందులో భాగంగా ఈ 124 సెక్షన్ ఏ అనేది సెడిషన్ యాక్ట్ అనేది రాజద్రోహ చట్టం అనేది ఎప్పుడు 1870లో ప్రవేశపెట్టారు. అంటే ఇప్పటికి 70 అంటే ఎంత 1970, 100, 150, 155 ఇంచుమించు. సో అన్ని ఏండ్లు అయింది. సో ఆ చట్టం తెచ్చి అయితే ఎందుకు తెచ్చిండు? ప్రజలని కంట్రోల్ చేయడానికి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు వాళ్ళ ప్రెస్లో రాసినా, వాళ్ళ తప్పులని ఏమంటారు నిరసన తెలిపినా, ఓకే, వాటన్నిటికీ రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టేటోడు. అట్లా బాలగంగాధర్ తిలక్ గారిని, భగత్ సింగ్ గారిని, మహాత్మా గాంధీ గారిని, ఇంకా అనేక మందిని జైల్లో పెట్టిండు అన్నట్టు ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ని, ఈ నిరసనని ఆపడానికి. అంటే ఆ బ్రిటిష్ ఎందుకంటే అది ప్రజాస్వామ్యం కాదు కదా, రాజరిక వ్యవస్థ కదా. కాబట్టి రాజుల కాలంలో తెచ్చిన చట్టం అది రాజద్రోహ చట్టం. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాక ఇంకా రాజద్రోహ చట్టం ఎందుకు ఉంది అనేది ప్రశ్న. అది కాంగ్రెస్ వాడు ఎందుకు తీసేయలేదు, ఇప్పుడు బీజేపీ వాడు ఎందుకు తీస్తలేడు? ఇది ఆలోచించాల్సిన విషయం. దీనికోసం తీయాలని అనేక మంది డిమాండ్ చేస్తారు, కానీ ఇంకా తీస్తలేరు. సుప్రీంకోర్టు తీస్తలేదు, ఎవరు తీస్తలేడు. ఓకే, దీని గురించి కొట్లాడాలి. లేకపోతే మన భావ స్వేచ్ఛని కాదు, ఆల్రెడీ క్రైమ్ చేస్తే, నేరం చేస్తే దానికి వేరే చట్టాలు ఉన్నాయి కదా, క్రిమినల్ చట్టాలు. మళ్ళీ మాట్లాడితే, తుమ్మితే, తగ్గితే దానికి కూడా క్రిమినల్ కేసులా? నో. కాబట్టి రాజులే వెళ్ళిపోయినాక రాజులే లేనప్పుడు రాజద్రోహ చట్టం ఎక్కడిది? ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2010లో 2009-10 సో అసలు ఈ చట్టాన్ని తయారు చేసిన యూకేలోనే ఈ చట్టాన్ని ఎత్తేసారు, సెడిషన్ యాక్ట్. ఇప్పుడు యూకేలో లేదు ఈ చట్టం, రాజద్రోహ చట్టం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అక్కడున్న, నేను ఇంకా డీటెయిల్ చెప్తా కానీ ఫస్ట్ అయితే ముచ్చట చెప్తామని. సో అక్కడ వాళ్ళ పార్లమెంటేరియన్స్ కొట్లాడి ఇది మనకి ఈ సెడిషన్ యాక్ట్ అనేది
మనమే కాదు వేరే మనం చేయడం వల్ల వేరే దేశాల్లో కూడా మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని ఎత్తేయాలని 2010లో 9లో లేదా 10లో ఎత్తేసిర్రు యూకేలో, బ్రిటన్లో లేదు ఇప్పుడు. సో అది పెట్టిన దేశంలోనే లేదు, కానీ ఇప్పటికి మన దేశంలో ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ మిస్యూజ్ చేసింది, కానీ ఈ బీజేపీ మాత్రం ఘోరంగా మిస్యూజ్ చేస్తున్నది. ఎవడు మాట్లాడితే ఎవడు వీడి దోపిడీ ప్రశ్నిస్తే వాడి మీద రాజద్రోహం. జర్నలిస్టులు ఎంతమంది, ఎవరెవరి పేర్లు, చాలా మంది పేర్లు ఉన్నాయి. ఇది 3 కాశ్మీరీ స్టూడెంట్ల మీద పెట్టిర్రు. ఓకే, తర్వాత ఒక జర్నలిస్టు వినోద్ దువా అనేట ఆయన మీద ఏంది ఆయన ఏం చేసిండు వినోద్ దువా అనేట ఆయన అంటే, ఈ కోవిడ్ సమయంలో ప్రభుత్వము సరిగ్గా కోవిడ్ ని హ్యాండిల్ చేయలేదు, సరైనటువంటి సెంటర్స్ ఏర్పాటు చేయలేదు, వీళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిన మినిమం వసతులు ఏర్పాటు చేయలేదు అంటే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. అర్థమైందా? సో ఆయన కోర్టులో కొట్లాడి అది లేకుండా చేసుకున్నాడు. అర్థమైందా? ఆయన మీద ఏమేమి కేసులు పెట్టారు? సెడిషన్, పబ్లిక్ న్యూసెన్స్, ఏం రాసిండు, ప్రింట్ ఏది ఆయన పేపర్లో రాసిండు ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేస్తలేదు కోవిడ్ అని చెప్పి. ప్రింటింగ్ మెటీరియల్ సెక్షన్ 501, 505 అంటే మాట్లాడొద్దా? మరి మేము ట్యాక్సీలు కట్టకపోతే ఊరుకోవు, కానీ నువ్వు సరిగ్గా మా ట్యాక్సీలను ఏం చేసినావు, మాకు సరిగ్గా వాడతలేవంటే మా మీద రాజద్రోహం కేసు పెడతావు. తోలు తీస్తాం బిడ్డ. అర్థమైందా మిత్రులారా? సో ఆయన సర్ జేమ్స్ ఫిట్ జేమ్స్ స్టీఫెన్ అంటే ఆయన 1860-70లో తెచ్చిండండి ఈ చట్టం. ఇది ఏ చట్టం ఆధారంగా అంటే ట్రిజన్ ఫెలనీ యాక్ట్ 1848 బ్రిటిష్ అని దగ్గర ఉన్నది, ఇది తీసుకొని వచ్చిండు ఇక్కడికి మన దగ్గరికి. దాని అర్థం ఏంటి అంటే రాజుకి లేదా రాణికి దండం పెట్టడం, రాజుకి రాణికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్న ఉద్దేశంలో తెచ్చిన చట్టం అది. ప్రజాస్వామ్యంలో రాజులు ఎక్కడి? నా భాషలో రాజులు అంటే ప్రజలే. కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ఎవడు ప్రజలకు ద్రోహం చేస్తాడో వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజల కోసం ఏర్పరచుకున్న వ్యవస్థ, ప్రజలందరికీ మంచి కోసం. మేమందరం మాది పరిపాలించుకోలేం కాబట్టి మా పనులు మాకు ఉంటాయి కాబట్టి మా తరఫున ఒక ప్రతినిధి పంపించినాం, అంతవరకే. అర్థమైందా? మీరు 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 మా కోసం పని చేయకపోతే మిమ్మల్ని తీసేసి కొత్త పెట్టుకుంటాం. సో అధికారం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది, ప్రజల దగ్గర. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునే శక్తి ప్రజల దగ్గరనే ఉంది, మీకు ట్యాక్సీలు కట్టే శక్తి ప్రజల దగ్గర ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ద డెసిషన్ మేకర్ ఈజ్ పీపుల్, ప్రజలు. అర్థమైందా? సో ఇది సెడిషన్ అంటే ఇక బాగా చెప్పిన కదా, అరుంధతి రాయ్ గారి మీద పెట్టిండ్రు, కన్నయ్య కుమార్ గారి మీద పెట్టిండ్రు. ఏం చేసిండ్రు వీళ్ళు? భావ స్వేచ్ఛ మాట్లాడిర్రు. నా లెక్క మాట్లాడితే కేసులు, క్రిమినల్ కేసులు పెడతారా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, అట్లనే ఏది చెప్పిన ఏది 1870లో 60లోనేమో 57లో సిపాయిల తిరుగుబాటు అయింది, 60లోనేమో ఈ పోలీసు వ్యవస్థ తెచ్చారు, ఐపీఎస్ చట్టం తెచ్చారు. అందులో ఈ సెక్షన్ ని తర్వాత యాడ్ చేశారు. అంటే అర్థమైంది, 60లో తెచ్చినాక ఇట్లాంటి ఈ ఫ్రీ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ ప్రెస్ లో మాట్లాడము, నిరసన తెలపడం చేస్తుంటే వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని కొత్త చట్టం అల్ల ఒక క్లాజ్ యాడ్ చేశారు, ఈ 124 సెక్షన్ ఏ. ఓకే, అదే నథింగ్ బట్ రాజద్రోహం అని. అంటే ఎవడు నిరసన చెప్తే అని అరెస్ట్ చేసుకుంటూ పోయారు, సింపుల్ బ్రిటిష్ వాడు. అది 1870లో. ఓకే, అందులో 1891లో ఫస్ట్ కేసు విచారణకు వచ్చిందంట బెంగాల్లో. ఆ తర్వాత 1897లో బాలగంగాధర్ తిలక్ మీద కేసు పెట్టారు. ఓకే, అట్లనే 1908లో కూడా ఇంకో కేసు పెట్టారు ఆయన మీద. తర్వాత 1962లో కేదార్నాథ్ అనే ఆయన మీద కేసు పెట్టారు. 1995లో బల్వంత్ సింగ్ అనే ఆయన మీద కేసు పెట్టారు. ఏమన్నాడు? ఆయన ఖలిస్తానన్నందుకు. 2015లో శ్రేయా సింఘాల్ అనే ఇద్దరు ఫేస్బుక్ లేదా పోస్ట్ పెట్టిర్రు అని ముంబైలో కేసు పెట్టిర్రు. అట్లనే 2016లో జేఎన్యూలో నిరసన తెలిపిండని కన్నయ్య కుమార్ గారి మీద పెట్టారు. అంటే ఇది భావ స్వేచ్ఛను తీసేసే చట్టం. ఓకే, కాబట్టి ఈ చట్టాన్ని రిపీల్ చేయాలని ఎప్పటి నుంచో అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. అది ఆ చట్టం తెచ్చిన యూకేలోనే అది తీసేసిండ్రు. భారతదేశంలో ఈ రాజద్రోహం అనే చట్టాన్ని తీసేయాలి. రాజులు పోయినాక రాజద్రోహం ఇక్కడిది. కాబట్టి దిస్ సెడేషన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్ ఇది 124A దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే భారత న్యాయ సంహితలో దాన్ని పెద్దగా మార్చలేదు. ఏంటంటే అది ఏమని పెట్టారు దాని రీప్లేస్మెంట్. యాజ్ ఆఫ్ 2024 సెడిషన్ క్లాజ్ ఆఫ్ ఐపీసీ హ్యాస్ బీన్ రిపీల్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ సెక్షన్ 147 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత which describes treason against the government. The words excites or attempts to excite
disaffection towards the government established by law in India has been replaced with the whoever wages war against the government of India or attempts to wage such war or abets the waging of such war అని కొన్ని పదాలని కొంచెం మార్చిండ్రు తప్ప ఆ సెక్షన్ అది ఇంకా ఉంది ఆ చట్టం. ఓకే, దాని ఏది అండర్ బిఎన్ఎస్ 14 సెక్షన్, అంతకుముందు ఏంది ఐపీసీ 124 సెక్షన్ ఏ. ఓకే, సో ఇది ఇంకా ఉంది. కొన్ని పదాలను అటు ఇటు మార్చిండ్రు. ఎట్లా మార్చినా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టు, క్రిమినల్ పనిష్మెంట్ చేయమని ఉన్నది. రాజద్రోహం అని గవర్నమెంట్ ప్రశ్నిస్తే, ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం అవుతుందంట. ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా. కాబట్టి ఈ చట్టాన్ని అది ఏ పేరు పెట్టినా, ఐపీసీ 124 సెక్షన్ ఏ అని పేరు పెట్టినా గతంలో, ఇప్పుడు బిఎన్ఎస్ 147 అని పెట్టినా ఈ రాజద్రోహ చట్టాన్ని మొత్తానికి తొలగించాలి. ఇది మన అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమంలో ఈ యాక్ట్ మెయిన్ చెప్పాల్సిన మెయిన్ టాపిక్ చెప్పిన. సో ఈ చట్టం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చూసినా కానీ వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ వస్తే వాళ్ళు మనం ఒక్కరమే కాదు ఇంకా అందరు కొట్లాడగలుగుతారని నా ఆశ. ద సెడిషన్ యాక్ట్ ఇన్ ఇండియా స్పెసిఫికల్లీ లేకపోతే మీ కామెంట్ చదివినాక చెప్తాలే. మహమ్మద్ అబ్దుల్ వాహిద్, గుడ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. అదే బ్రదర్, నేను ఏంటంటే మన వీడియో చూసిన తర్వాత ఓకే, మన ఒక్కరమే కాదు మనలాంటి వాళ్ళు 100 మంది ప్రశ్నించేటట్టు కొట్లాడేటట్టు కావాలి. ఓకే, మోర్ విషయ పరిజ్ఞానం వస్తే నేను ఒక్కరిని కొట్లాడాల్సిన అవసరం లేదు. నా లెక్క 100,000 మంది కొట్లాడడానికి ముందుకు వస్తారని నా ఆశ. అందుకని ఓపిక్గా దాన్ని పూర్తిగా చదివి చెప్తా ఏ ముచ్చటైనా. ఓకే, ఎందుకంటే మనం ఇంత చదువుకొని అమెరికాలో మాస్టర్ చేసి 20 ఏళ్ళు కంప్యూటర్ సైన్స్లో పనిచేసి ప్రోగ్రామ్ అనలిస్ట్గా పనిచేసి మనకున్న తెలివితేటల్ని సమాజానికి వాడుకోకపోతే, మనతో పాటే చచ్చిపోతే వాట్ ఈస్ ద యూస్? కుక్క పిల్లి పంది చచ్చిపోయినట్టు మనం కూడా చచ్చిపోతే వాట్ ఈస్ ద యూస్? సో వహీద్ షా అల్వి సార్ నమస్తే, నిప్పు లాంటి నిజాలు చెప్తారు సార్, మీ ధైర్యానికి సలాం. థ్యాంక్ యూ. ఎందుకంటే భయం అనేది వదిలేసినాం అనుకో, ఒకటే ఆలోచించండి, సింపుల్. నేను ఎంత కాపాడుకుందామన్నా బతుకుతామా చెప్పండి నాకు. నేను గమనిస్తున్నా 70 తర్వాత అది బతికినా అది నీ అదృష్టం. 5-10 ఏళ్ళు 5-10-20 బతికినా కానీ తిన్నది అరగది. షుగరో బీపీఓ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు. అంటే యాక్టివ్ లైఫ్ 70 దాకా ఉంది. ఆ తర్వాత ఇక నీ అదృష్టం. అంటే అర్థమైంది, నేను ఎంత కాపాడుకున్నా 70 తర్వాత ఎప్పుడు పోతానో నాకే తెలియదు. కాబట్టి ఉన్నంతసేపు యాక్టివ్ ఉన్నంతసేపు మనకు ఆయురారోగ్యాలు ఇచ్చినప్పుడు దీన్ని ఏదైనా ఒక బిగ్గర్ కాజ్ కోసం వాడితే ప్రజలందరికీ మంచి జరిగే విధంగా ఉంటే భావితరాలు మనని ఆశీర్వదిస్తాయి కదా. అశోకుడు ఇప్పటికీ రోడ్డు కిరుపక్కల చెట్లు నాటను అంటాడు. అంటే అశోకుడు కూర్చుండి ఆ పనులు తిన్నాడా? మనందరి కోసం నాటేయండి కదా, సింపుల్. ఓకే సార్ నమస్తే, నిప్పు లాంటి నిజాలు చెప్తారు సార్, మీ ధైర్యానికి సలాం. థ్యాంక్ యూ బ్రదర్. వహీద్ షా అల్వి. నీల హరీష్ ఏమంటున్నా బ్రదర్? రాష్ట్రపతి 14 ప్రశ్నలతో సుప్రీంకోర్టుకి లేఖ రాసింది. భారతదేశం మొట్టమొదటి పౌరురాలైన రాష్ట్రపతికి ఆ పరిస్థితి ఉంటే దేశ ప్రజల పరిస్థితి. కరెక్ట్ బ్రదర్, నీల హరీష్ బ్రదర్. సో ఈ చట్టాన్ని తీసివేయాలి. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము యొక్క సిబిఐ ఈడీని ఐటీని యొక్క పైసలు వసూలు చేయడానికి వాడుతుంది. ఓకే, దానికి కూడా పరిష్కారం చెప్పిన గతంలో ఏంది అంటే, ఎట్లయితే మనం ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎంపీలని మనమే ఎన్నుకుంటున్నామో, ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థల్ని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని సరిదిద్దాల్సిన వ్యవస్థల్ని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కూడా శిక్షించాల్సిన వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. అట్లా కాకుండా ఏం చేస్తారు, ప్రభుత్వం ఎన్నుకోవడం. ఈ మన ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తారు అనుకున్న వాళ్ళు ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి అనుకూలమైన పెట్టుకొని మన మీద చర్యలు తీసుకోవడానికి దుర్వినియోగపరుస్తున్నారు. మనమే ఎన్నుకున్నాం అనుకో, వాడు నచ్చలేదు అనుకో, ఆ సిబిఐ అధికారి మన కోసం పనిచేస్తారు అనుకో, వాడిని తీసేసి కొత్త ఎన్నుకుంటాం. ఇప్పుడు ఏమైతుంది, ఆ సిబిఐ అధికారిని బీజేపీ అనుకూలం అని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది, వాడు చెప్పినట్టు వింటున్నాడు. అంటే అది బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. ఇది కోర్టులు ఇండిపెండెంట్ గా పనిచేయాల్సింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తప్పులను సరిదిద్దాల్సినటువంటి ఇండిపెండెంట్ స్వతంత్ర సంస్థలు ఆ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం అనొద్దు, ఆ పార్టీ యొక్క అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. కాబట్టి దీని పరిష్కారం ఏంది, ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలని ఎంపీలను ఎమ్మెల్సీని ఎన్నుకున్నాడు. అప్పుడు కొంతవరకు అన్నవి పనిచేస్తాయేమో నాకు ఆశ. అర్థమైందా? ప్లస్ ఒక్క వ్యక్తిని ఎన్నుకోవద్దు, బెంచ్ లాగా ఎన్నుకోవాలి. ఒక్క వ్యక్తి ఎన్నుకుంటే ఏం చేస్తాడు, వాడిని ఒక్కరిని కొనుక్కుంటారు కావచ్చు.
ప్లస్ అందులో దానికి పోటీ ఎవరు ఉండాలి? ఇండిపెండెంట్ సంస్థ పనిచేసే వాళ్ళకి, నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, మాజీ ఆర్మీ వాళ్ళు, లేకపోతే సామాజిక కార్యకర్తలు, లేకపోతే ఒక మంచి అవార్డు గ్రహీతలు, అంటే నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళనే ఎన్నుకోవాలి. అర్థమైందా? ఏదైనా అవార్డులు వచ్చిన వాళ్ళు, ఉత్తమ ఉపాధ్యాయులు, ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, దేశం మీద నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు. మహమ్మద్ అబ్దుల్ వాహిద్, పావలా గారు ఏం చేసినా తనకు మంచిగా అనిపించవచ్చు, కానీ రాబోయే కాలంలో ఎవరూ ఓటు వేయరు అని తెలుసుకుని ఈవీఎంలు బ్యాన్ చేయమని ఒక ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. ఎస్ బ్రదర్, ఈవీఎంలు బ్యాన్ చేయాలి లేట్ అయినా సరే. జాన్ ప్రసాద్కి ఏమంటున్నారు? ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ విధానం చూసి ప్రజలు భయపడుతున్నారు, మీరు ఏమంటారన్న? పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు బ్రదర్, అందరికి చెప్తున్నా, ఏ విషయం మీద అవగాహన లేదు. అది పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ. ఆయన కేవలం బీజేపీతో దోస్తీ చేయడం, పొత్తు పెట్టుకోవడం వల్ల అది ఏదో ఆ మాత్రం వచ్చినాయి. ఎందుకంటే టీడీపీ ఓట్లన్నీ వాళ్ళకి పడ్డాయి. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 5% ఓటు బ్యాంకు కూడా లేదు. పొత్తు లేకుండా పోటీ చేయమను, ఒక్క సీటు కూడా ఎవరు గెలవడు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఏ విషయం మీద అవగాహన లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అరుస్తాడు, ఒక స్టేబుల్గా ఉంటాడు, అది పర్సనల్ లైఫ్లో కానీ స్పీచ్లో కానీ ఎక్కడ కానీ ఆయనకి ఏ విషయం మీద అవగాహన. ఒక 5 minutes కామ్గా ఏదైనా ప్రశ్నకు ఆన్సర్ చెప్పమనండి. మోడీ గారినైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, ఇద్దరు అజ్ఞానులే, ఇద్దరు 10వ తరగతి కూడా పాస్ కాలే. యా, మన దురదృష్టం. మహమ్మద్ అబ్దుల్ వాహిద్, గుడ్ విత్ హార్ట్ అన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఏమంటున్నారు? మహమ్మద్ అబ్దుల్ వాహిద్, టాపిక్ అదే బ్రదర్, రాజద్రోహం, సెడిషన్ యాక్ట్, రాజద్రోహం కేసు. ఇప్పుడు అందరి మీద కేసులు పెడతారు కదా, తప్పుడు కేసులు. అది మాట్లాడితే అంటే నా భావస్వేచ్ఛను తీసేస్తున్నావు, వాళ్ళ తప్పులను ఎంచితే రాజద్రోహం అంట. అది కోర్టులో చెల్లయి, కానీ ఆ కోర్టు విచారణ రాకుండా చేసి మనకి కావాలని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఇలా వచ్చిన లొసుగేముంది అంటే నాన్ బెయిలబుల్ ఉంది ఇది. అందుకని దండే యాదగిరి, హాయ్ అన్నగారు, హాయ్ బ్రదర్. సో ఎందుకు తిడతావురా? నువ్వు యూజ్లెస్ ఫెల్లో కాబట్టే, ఏది పతంగే విషయాలు అంటావు. నువ్వు యూజ్లెస్ ఫెల్లో కాబట్టే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతలేవు. రాజులే పోయినాక రాజద్రోహం ఎక్కడి నుంచి ఉందిరా? అది బ్రిటిష్ వాడు తెచ్చుకున్నాడు. ఎందుకని? అప్పుడు వాడి యొక్క రాజరిక వ్యవస్థను మెయింటైన్ చేసిండు కాబట్టి, స్వతంత్రం కోసం కొట్లాడితే వాడికి నచ్చలేదు కాబట్టి, ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటే వాడికి నచ్చలేదు కాబట్టి రాజద్రోహం చట్టం తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకురా రాజులే లేకపోయినాక అది పెట్టిన యూకేలనే తీసేసినాక ఇక్కడ ఎందుకురా? అంటే ఎవడు మీ యొక్క మోడీ రాజా కాదురా, మోడీ రాజారా? సిగ్గులేని గాడిద కొడుక. జాన్ ప్రసాద్కి హాయ్ అన్న, ఎక్కడ నాయకులు ఏది చెప్తే ప్రజలు పాటిస్తారు, ప్రజలు ఏది చెప్తే నాయకులు పాటించారు, అది చేయాలి. మనం ఎందుకు ఓటేస్తున్నాం? మన తరఫున ఒక ప్రతినిధి మీరు రాజ్యాంగం చదవండి, ఎక్కడ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే ఉంటుంది, ప్రజాప్రతినిధి అంటుంది. అంటే అర్థమైంది, మనందరి తరఫున ఒక ప్రతినిధి పంపిస్తుంది. దెర్ ఇస్ నో నాయకులు. ప్రజాస్వామ్యంలో నాయకులు కాన్సెప్ట్ లేదు. నాయకులు దేనికి కావాలి? టు లీడ్ ఏ మూవ్మెంట్, ఒక ఉద్యమం నడపడానికి. తెలంగాణ ఉద్యమం ఉంది, ఇంకోటి ఏదో భూదాన ఉద్యమం ఉంది, ఇంకేదైనా ఉద్యమం ఉంది. ఉద్యమానికి నాయకులు కావాలి. ఎందుకంటే టు లీడ్ దట్ వాళ్ళ ఫాలోవర్స్ ని లీడ్ చేయడానికి ఒక నాయకుడు కావాలి. ఇక్కడ ఆ ఫాలోవర్ కాన్సెప్ట్ లేదు కదా. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తలేం కదా. గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజలు ఏం కోరుకుంటారో అవి అందరూ పాటించేటట్టు చూడడమే, రాజ్యాంగాన్ని అమలు చేయడమే యొక్క ప్రభుత్వాన్ని నడపడం. అది ఆ పుస్తకాన్ని అందరూ పాటించేటట్టు చూసేదే రాజ్యాంగం. రాజ్యాంగం అనేది అందరూ మన యొక్క దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చుండి, అప్పుడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూర్చుండి, ఆ ప్రజలకు ఏమి కరెక్టో అవన్నీ ప్రజల యొక్క ఆశీర్వాదంతో పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని అందరూ పాటించేటట్టు చూడడానికే ప్రభుత్వం ఉన్నది. అభివృద్ధి, సంక్షేమం, ఇట్లాంటి పాయింట్స్ రాసుకున్నాం కదా రాజ్యాంగంలో, అంతవరకే. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మన తరఫున ఒక ప్రతినిధి కావాలి. ఎందుకంటే మన అందరం పోయి 140 కోట్ల మంది పోయి పార్లమెంట్లో కూర్చోలేం కదా, లేకపోతే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు యొక్క అసెంబ్లీలో కూర్చోలేరు కదా, లేకపోతే 6 కోట్ల 9 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చోలేరు కదా. కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తున్నాం. ఆ ప్రతినిధి నచ్చకపోతే ఇంకో ప్రతినిధి అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలు చెప్పింది వినాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. సింపుల్.
అందుకే బ్రదర్, అందుకే చదువుకోని ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రలోభానికి గురవుతున్నప్పుడు, కులమో మతమో భావోద్వేగాలకో చిల్లరకు గురవుతున్నప్పుడు ఈ దొంగలు ఒక అడ్డదారులు ఆడిపోయి దోసుకుంటున్నారు. ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి ఈ చిల్లర వీటన్నిటికీ లొంగలేదనుకో, ఈ పైసా ఏదని ఇప్పుడు చెప్పిన అన్నిటికీ, అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, మంచోని ఆడికి పంపిస్తారు, వాడు మన కోసం కొట్లాడతాడు. సింపుల్. లేకపోతే ఆ చిల్లర వాడు వంచిపెట్టి వాడు ఆడిపోయి వాడు ఆ పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా కాకుండా నిజాయితీ పరుడు మంచోని ఆడికి పంపిస్తే మంచోడు మన కోసం కొట్లాడతాడు. అయినా వాడు మంచిగా నీతి వాక్యాలు చెప్పి ఆడికి పోయినాక మళ్ళీ దోసుకున్నాడు అనుకో, వాడిని తీసేసి మంచోని ఎన్నుకుందాం. అర్థమైందా? నవీన్ చారి, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. రవి కిరణ్ కుంటం, ఎస్ యు ఆర్ కరెక్ట్ సార్, వీ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందుకే అంటున్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు వేరే దేశాలు ఎందుకు మన లెక్క ఇట్లా అబ్యూజ్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడి ప్రజలు చైతన్యం ఉన్నది. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకి ప్రతి విషయం మీద పరిజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. మన దేశంలో వచ్చిన దరిద్రం ఏంటంటే మెజారిటీ ప్రజలు ఏది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇప్పటికీ. ఓకే, ఈ బహిరంగ సభలలో వచ్చేటోళ్ళు చాలా దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్నవాడు కూడా బహిరంగ సభలకు కూడా రాడు. ఈ చదువుకున్న వాళ్ళు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారు. మతమో ఎమ్మెల్సీ ఎన్నికలకి టీచర్లు నెలకు 60,000 లక్ష రూపాయలు సంపాదించే టీచర్లు కూడా పైసలు ఇస్తే ఓటేశారు. కాబట్టి వీళ్ళందరికీ వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుందని వీళ్ళకి అర్థమైతలేదు. నాకు ఆ టైంకి 4 పైసలు వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ వాడు ఎందుకు ఫ్రీగా ఇస్తాడు? వాడు అంతకు 10 రెట్లు 100 రెట్లు దోసుకుంటాడు కదా. మనం ట్యాక్సీలు కడుతున్నా వీళ్ళకి తెలుస్తలేదు. నువ్వు ఆ ట్యాక్సీ తీసేస్తే నీకు పెట్రోల్ 60 రూపాయలకి వస్తుంది, 120 పడది. ట్యాక్సీ తీసేస్తే నువ్వు కొనుక్కునే ప్రతి వస్తువు చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు 10,000 వాషింగ్ మిషన్ కొంటే 3,000 నువ్వు ట్యాక్సీ కడుతున్నావు కదా. అట్లా దేశం ప్రజలు అందరు కడితే ఎంత ట్యాక్స్ అవుతుంది? ఇంటికి గరపట్టి కడుతున్నాం కదా. అట్లా మీరు ఎన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నామో మీకు తెలుస్తలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు కడుతున్నాం. అది డిఫాల్ట్గా మన మైండ్ సెట్ అయిపోయింది. మనం అటెన్షన్ పే చేస్తలేము. ఈ ట్యాక్సీలను తీసేయండి, మన చేయాలి ఎక్కువ పైసలు పడతాయి. థ్యాంక్ యూ బ్రదర్, సందాని బ్రదర్. ఎందుకు తిడతారా? అరే ఎందుకు తిట్టాల్సిన అవసరం ఏంది? నేను సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. అన్నా నువ్వు చెప్పిన తప్పన్నా, మా మోడీ అనే రాజు ఉన్నాడు, ఇప్పటికి రాజరికం ఉంది, రాజ్యాంగాన్ని చింపేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, అందుకే 400 ఓట్లు కావాలన్నా, కానీ అయినా కానీ మాకు 400 ఓట్లు ఇవ్వలే, ముడ్డి మీద దన్నేరు భారత ప్రజలు. చెప్పు. దొంగ బాడకవులు. ఏ విషయం మీద అవగాహన ఉండదు. చిల్లర కోసము, వాడిచ్చే బిర్యానీ కోసము, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇట్లా ట్రోలింగ్ కామెంట్ పెడితే ఏది మాకు చిల్లర ఇస్తారని దేశ ప్రజలకు ద్రోహం చేస్తారా బోసిడికే వాళ్ళు. గ్రామాల్లోకి మండలాల్లో వచ్చే నాయకులకు పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఇస్తే మేనిఫెస్టో మనం వినకూడదు. లోకల్ గా మనకున్న సమస్యలకు మనమే మేనిఫెస్టో వాళ్ళకి ఇవ్వాలి. కరెక్ట్. అవి చేసిన వాళ్ళకి ఓట్లు అని నిర్ధారించాలి. జీవితాల్లో గ్రామాల్లో ప్రజలు ఏకమవుతేనే అభివృద్ధి సంక్షేమం అందరికీ. టోటలీ అగ్రీ బ్రదర్. అందుకే ఏమంటున్నా అంటే ఇది ఎందుకు ఇక్కడ సమస్య వస్తుందంటే చదువుకుంటలేరు. ఇప్పటికి మనం పోదాం, ఏ ఊరికన్నా పోదాం, రైతులు ఉంటారు, మెజారిటీ రైతులు చదువుకోరు. నేను ఒకటే చెప్తున్నా సింపుల్ గా, ఏ బహిరంగ సభ పెట్టినా, ఏ నాయకుడు వచ్చి మాట్లాడినా, మీటింగ్కి ఎవరు వస్తారో, ట్రాక్టర్లను ఎవరిని ఎక్కించి తీసుకొస్తారో, వాళ్ళు మహిళలైనా పురుషులైనా వాళ్ళు ఎంతమంది చదువుకున్నారో నాకు చెప్పండి. అందుకే ఏమంటున్నా అంటే దయచేసి అది నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు కేరళ ఉంది, చదువుకున్న వాళ్ళు వస్తారు అక్కడ బహిరంగ సభలకి. ఇప్పుడు అమెరికా ఉంది, చదువుకున్న వాళ్ళు వస్తారు రాజకీయ నాయకుల మీటింగ్. మన దేశంలో చూడండి, అంటే ఇప్పటికీ మెజారిటీ ప్రజలు చదువుకుంటలేరు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. కాబట్టి అట్లీస్ట్ ఒక జనరేషన్ ఒక ఏజ్ తర్వాత బ్రెయిన్ అంత ఈజీగా చదువుకు మళ్ళా ఒకసారి అది ఒక ఏజ్ తర్వాత చదువుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి అది అంత ఇప్పుడు ఒక ఏమంటారు ఊర్లో చేనుకు పోయేట ఆమెను వచ్చి చదువుకోమంటే ఆమెకి ఏమర్థమవుతుందో ఆ రాదు ఊ రాదు, ఏం అర్థమవుతుంది? కాబట్టి అది సాధ్యం కాదు. కానీ నెక్స్ట్ జనరేషన్ కన్నా చదువుకోని వాళ్ళు ఉండకూడదు. అంటే వీళ్ళు పాషి పని చేసైనా సరే, ఇంక ఏ పని చేసైనా సరే వాళ్ళ పిల్లల్ని చదివించాలి. 15వ తరగతి గ్రాడ్యుయేట్ అయ్యేదాకా చదివించాలి. 15 లేదా 16. ఓకే, ఇంటర్మీడియట్ చదివి 10th చదివి ఆపేస్తే అది నా దృష్టిలో చదువుకోని దాంతో సమానం. సో అప్పుడే చదువుకుంటే చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది, చదువుకోవడం అనేది ఉద్యోగం కోసం అనుకుంటారు. కానే కాదు. ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? అన్ని ఉద్యోగాలు ఎక్కడి?
కాబట్టి లేవు. కాబట్టి చదువుకున్నోడు ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు, ఏ పని చేసినా, చిన్న పని పెద్ద పని అని లేదు. ఇతనే వ్యాపారం చేసి నలుగురికి పని కల్పించగలుగుతాడు. ఎప్పుడు సాధ్యం? చదువుకుంటే. ఇక్కడ ముచ్చడి చెప్తే అర్థమవుతుంది. గూగుల్లో రీసెర్చ్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడు ఏఐలు వచ్చినాయి, చాట్ బాట్లు వచ్చినాయి, అన్నిట్లలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకొని అన్ని సోర్సెస్ ద్వారా ఆయన మంచి యొక్క వ్యాపారం చేస్తాడు, ఇంకోటి ఏదైనా చేస్తాడు. కాబట్టి చదువు అనేది ఒక ఏమంటారు, ఒక మనిషిగా మనం తీర్చిదిద్దుతుంది, విషయ పరిజ్ఞానం చేస్తుంది, ఉద్యోగం కోసం కాదు కాదు కాదు. కరెక్ట్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. ఏమంటుంది బ్రదర్? దస్తగిరి, ఎస్కే దస్తగిరి సార్, సైన్యాన్ని కూడా తిడుతున్నారు బీజేపీ వాళ్ళు. మూర్ఖులు బ్రదర్, మూర్ఖులు. ఓకే, వాళ్ళకి వాళ్ళకి ఒక ఉన్మాదం అన్నట్టు, ఎట్లనే చేసి హిందూ ముస్లింలు లేపాలి. వెరీ అన్ఫార్చునేట్. దాన్ని ఆ యొక్క మతం చుట్టూ లేపి హిందువుల ఓట్ల కోసం ఈ తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు క్రిస్టియన్స్ అయినా, ఇంకా లేకపోతే ముస్లిమ్స్ అయినా, కాబట్టి వాళ్ళని బూచిగా చూపెట్టి 80% అరౌండ్ 80 ఆర్ మోర్ దాన్ 80% హిందువులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని రెచ్చగొడితే, ఈ మతం చుట్టూ తిప్పితే వీడు చేసిన దోపిడీ నుంచి ప్రజల దృష్టి మలిచిపోతుంది. అట్లనే బీజేపీ ఉంటేనే హిందువుల రక్షణ ఉంటుంది అన్న ఒక పిచ్చి భావన క్రియేట్ చేసి ఈ 80%లోకి వెళ్ళి సగం మంది 40% ఓటేసిన ఓకే నేను గెలుస్తా ఎల్లకాలం, నా దోపిడీ చేసుకున్నా ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఏం చేయాలి? హిందువులను చంపాలి, హిందువులను తిట్టాలి, ముస్లింల పేరు చెప్పాలి, లేకపోతే క్రిస్టియన్ పేర్లు చెప్పాలి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఏమంటారు, నీచం అన్నట్టు, నీచం నా కొడుకులు. అర్థమైందా? జాన్ ప్రసాద్కి అన్న జిఎస్టీ ట్యాక్స్ స్కామ్ గురించి వివరణ ఇవ్వండి. అదే బ్రదర్, జిఎస్టీ అనేది దాన్ని వసూలు చేసిన ఏమంటారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే వస్తువులు కానీ సేవలు కానీ. అంతకుముందు ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించింది యూపీఏ హయాంలో. అంతకుముందు ఏంటంటే ఓన్లీ గూడ్స్ కుండే, తర్వాత మనం సర్వీసెస్ కూడా యాడ్ చేసినాం. సో ఆ ట్యాక్స్ ని ప్రభుత్వం వసూలు చేయొచ్చు. కానీ అప్పుడు ఏమన్నా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంతకుముందు కూడా వసూలు చేసేవాళ్ళు జిఎస్టీ రాకముందు కూడా. కాకపోతే రాష్ట్రాలు ఎక్కువ వసూలు చేసేటి, ఎక్కువ రాష్ట్రాలకు వచ్చేటి కేంద్రం కాకుండా. సో వాటికి వేరు వేరు పేర్లు ఉండే. ప్లస్ ఇవంతా ప్రాసెసింగ్ అంతా చాలా కష్టమవుతుందని చెప్పి ఒకటే ట్యాక్స్ కింద వసూలు చేసి దాన్ని రాష్ట్రాలు కేంద్రం పంచుకుంటుంది. అంతకుముందు ఏంటంటే రాష్ట్రాలు వేరే రకంగా తీసుకునేటి, కేంద్రం వేరే రకంగా తీసుకునేది. దాన్ని సింప్లిఫై చేసారు, అంతవరకు ఓకే. ఇంకోటి ఏంటంటే కొన్ని రాష్ట్ర స్థాయిలోనే ఎక్కువ మనం వసూలు చేస్తున్నాం, అంటే రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు వచ్చేటి. ఇప్పుడు జిఎస్టీ అని చేయడం వల్ల ఏమవుతుందంటే కేంద్రం కూడా మనం అన్ని 50-50 ఇవ్వాల్సి వస్తుంది. 50 కూడా కాదు, ఒక్కొక్క రాష్ట్రంకి ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు మన తెలంగాణకు వస్తేనేమో ఇది 40% మనకి ఇస్తున్నాడు జిఎస్టీలో మన వాటా, అంటే 60% వాళ్ళే తీసుకుంటారు జిఎస్టీ కింద వసూలు చేసినాయి. ఓకే, సో అంటే ఇప్పుడు అందుకే పెట్రోల్ కొన్ని అయినా ఇస్తలేము ఇప్పుడు రాష్ట్రంలో. ఏది ఏమంటారు, ఇప్పుడు పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ మీద కేంద్రం తీసుకునేది ఎక్సైజ్ సుంకము, రాష్ట్రం తీసుకునేది వ్యాట్. దీన్ని కూడా జిఎస్టీ కింద ఏమంటున్నాడు, కానీ తెస్తలేము. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఓన్లీ రాష్ట్రమే తీసుకుంటుంది. ఇది డ్రగ్ ఆల్కహాల్ లిక్కర్ మీద వచ్చే 100% రాష్ట్రమే తీసుకుంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను ఆ యొక్క గ్యాంబ్లింగ్ కొన్ని ఉన్నాయి విలాసమైనవి, అవన్నీ రాష్ట్రమే తీసుకుంటుంది. అట్లనే ఇంకా కొన్ని నేను మర్చిపోయినా. అయితే ఏదేమైనా కొన్ని రాష్ట్రం తీసుకుంటున్న వాటిని కూడా జిఎస్టీలోకి తెద్దామంటున్నారు. అంటే అర్థమైంది, అందులో వాటా కూడా కేంద్రంకి ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు 100 రూపాయలు రాష్ట్రం వసూలు చేస్తే అందులోకి వెళ్ళి 60 రూపాయలు కేంద్రంకి ఇవ్వమని అడుగుతున్నారు. మరి ఇచ్చినాక మనకు ఖర్చు పెడుతుర్రా అంటే 40 రూపాయలే మనకు బ్యాక్ ఇస్తుర్రు అంటే మిగిలిన 60 రూపాయలు ఏం చేస్తుర్రు వాళ్ళు? అయితే తింటున్నారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు ఇస్తున్నట్లు లెక్క. ఇప్పుడు యూపీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ దగ్గర వాళ్ళక్కడ పేదరికం ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు కడతలేరు. కానీ అక్కడ వాళ్ళ జనాభా ప్రతిపాదిక మీద అక్కడ ఖర్చు పెడుతున్నారు. అట్లా కొన్ని రాష్ట్రాలకు వాళ్ళు కట్టిన దానికంటే డబుల్ త్రిబుల్ కూడా 2 times 3 times కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి 300 రూపాయలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలకి. దక్షిణాదిలో అందరం ఆర్థికంగా మంచిగున్నాము కాబట్టి మనం ఎక్కువ ట్యాక్స్ కడితే మనం తీసుకోతుర్రు, కొంత నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు, ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఓట్ల కోసం ఇక మిగిలిందంతా దోసుకుంటారు, మెజారిటీ దోసుకుంటారు, చిల్లర కొంచెం ఖర్చు పెడుతున్నారు. రోడ్లు చిన్న చేస్తున్నారు అంతే ఆ నార్త్ ఇండియాలో కూడా. ఈ సౌత్ ఇండియాలో అయితే పెద్దగా ఏం లేదు. వెరీ అన్ఫార్చునేట్. సో అది అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో మాక్సిమం 18% ఇస్తా అని చెప్పిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. దాన్ని 28% చేసిండు మోడీ గారు. కాంగ్రెస్ చాలా వాటికి ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇచ్చింది, ఎందుకంటే అవి ఎసెన్షియల్ కాబట్టి, పేదవాళ్ళు కూడా వాడతారు కాబట్టి, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి, వాళ్ళకి ఆదాయం సోర్స్ ఎక్కువ లేదు కాబట్టి చాలా వాటికి ట్యాక్స్ తీసుకోలేదు, సేల్స్ ట్యాక్స్. జిఎస్టీ నథింగ్ బట్ సేల్స్ ట్యాక్స్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే,
ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆదాయం ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్. ఇక అది కాకుండా విదేశాలను ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ట్యాక్స్, ఇక ప్రాపర్టీలు రిజిస్టర్ చేసుకుంటే వీటికి వేరే ట్యాక్స్. సో ఇప్పుడు ఓన్లీ మనం మాట్లాడుతుంది సేల్స్ ట్యాక్స్. అమ్మితే ఓకే, సేవలు కానీ వస్తువులు కానీ అమ్మితే దాని మీద చేసే అమ్మకం పన్ను, తెలుగులో అమ్మకం పన్ను, ఇంగ్లీష్లో సేల్స్ ట్యాక్స్. ఓకే, ఈ సేల్స్ ట్యాక్స్ లో అదే 18% 28% చేసిండు. అంటే ఒక 10,000 వస్తువు కొనుక్కుంటే కాంగ్రెస్ హయాంలో 1800 ట్యాక్స్ తీసుకుంటే బీజేపీ వచ్చినాక అది 2800 చేసిండు. అది కాకుండా కాంగ్రెస్ ఏం చేసిందంటే పేదవాడు బతకాలని చెప్పి అనేక వాటి మీద సబ్సిడీలు ఇచ్చింది. అంటే ఈ పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ చాలా తక్కువ తీసుకునేది. సబ్సిడీ ఇవ్వడం వల్ల ఇదంతా గ్యాస్ మీద సబ్సిడీ ఇచ్చింది, పెట్రోల్ డీజిల్ మీద చాలా తక్కువ ట్యాక్స్ తీసుకుంది. డీజిల్ మీద ₹3.50 ట్యాక్స్ తీసుకుంటే పెట్రోల్ మీద ₹9 చిల్లర తీసుకుంది. దాన్ని ₹9 ₹33 చేసిండు పెట్రోల్ మీద మోడీ వచ్చినాక. డీజిల్ మీద ₹3.50 తీసుకుంటే ₹33 చేసిండు. అంటే 10 రెట్లు పెంచిండు. అర్థమైందా ఎంత ట్యాక్స్ తీసుకుంటుండో? మరి ఈ పైసలు ఏడిపోతున్నాయంటే చెప్తలేడు. అది కాకుండా కాంగ్రెస్ ఏం చేసిందంటే చాలా వాటికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు, ఇట్లాంటి ఎసెన్షియల్స్, పుస్తకాలు, ఇట్లాంటి మిడిల్ క్లాసు పేదవాళ్ళకి వాళ్ళు కట్టుకునే స్థాయిలో లేరు కాబట్టి, వాళ్ళకి అవి లేకపోతే బతకలేరు కాబట్టి, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఇవన్నిటి మీద ట్యాక్స్ తీసుకోలే. కానీ మోడీ వచ్చినాక ఏం చేసిండు, అన్నిటి మీద ట్యాక్స్ వేసిండు, సేల్స్ ట్యాక్స్. అంటే నువ్వు మెడిసిన్ షాప్ లో పోయి మందు కొనుక్కున్నా, గోలి కొనుక్కున్నా దాని మీద ట్యాక్స్ జిఎస్టీ. ఓకే, అట్లనే చెప్పులు కొనుక్కున్నా, పాలు కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, పాల పొడి కొనుక్కున్నా అన్నిటి మీద ట్యాక్స్ వేస్తున్నాడు. ఇంకో దరిద్రం ఏం చేసిండంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 0% అంటే ట్యాక్స్ తీసుకోలేదు. ఆ 0 ఉన్న దాన్ని ఏం చేసిండు, ఇప్పుడు చెప్పిన ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ కి ఆ పేదవాళ్ళు వాడే వాటికి కూడా 5% చేసిండు. 5% ఉన్న కాంగ్రెస్ హయాంలో 5% ఉంటే 8 చేసిండు. 8 ఉంటే 12 చేసిండు. 12 ఉంటే 18 చేసిండు. 18 ఉంటే 28 చేసిండు. అంటే ఎన్ని రకాలుగా మనకు అంటే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పెంచిండు. ఇవి కాకుండా ఇక విలాస వస్తువులైన ఆల్కహాల్, ఇంకా ఇవి ఇంతకుముందు చెప్పినాయి, అవి రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ ఉన్నాయి. రాష్ట్రాలు కూడా వాటి మీద ఫుల్ పెంచినాయి. ఎందుకంటే వానికి చెడు వ్యసనం కాబట్టి అది వాళ్ళ మీద ఇంకా వాడి దేనికైనా ఖర్చు పెడతారు కాబట్టి అట్లా వసూలు చేస్తున్నారు. ఇట్లా వసూలు చేస్తే చేయని కానీ దాన్ని ప్రజల కోసం వాడాలి ఆ డబ్బులని. ప్రతి రూపాయి ప్రజల దగ్గర వసూలు చేసిన ప్రతి ట్యాక్స్ పైసలు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అది ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి, ఓకే, పాఠశాలలు కట్టడానికి, లేకపోతే యూనివర్సిటీలు కట్టడానికి, హాస్పిటల్ కట్టడానికి, రోడ్లు కట్టడానికి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా అంటే తక్కువ 0% కానీ తక్కువ రేటుకి వడ్డీలు ఇవ్వడానికి, ఇట్లా రకరకాలుగా ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి వాడాలి ఆ డబ్బులు. ఎందుకంటే ప్రజల డబ్బులు కాబట్టి. ప్రజలు వాళ్ళు కష్టపడి పొద్దంతా పనిచేసి చెమట వచ్చి కట్టిన వాళ్ళు సంపాదించిన దానికి 4-10 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నారు. ఎందుకని ఆ పైసలు వాడుకొని వాళ్ళ జీవితాలు మార్చాలని, ఒక అభివృద్ధి దేశం లెక్క తయారు చేయాలని. వీళ్ళు వాడుతున్నారా, వాళ్ళు దోసుకుంటున్నారా అంటే మెజారిటీ అలా 90 అలా అట్లీస్ట్ 70-80% ఏది బీజేపీ వచ్చినాకైతే ఇంకా వరస్ట్ అయింది. కాంగ్రెస్ హయాంలో ఒక 70 నుంచి అరౌండ్ 70 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టారు, ఇప్పుడైనా అప్పుడైనా. కానీ బీజేపీ వచ్చినాక నా అంచనా ప్రకారం ఒక 10-20 రూపాయలు బేసిక్ నెసెసిటీ తప్ప మిగతా అంతా దోసుకుంటారు. అర్థమైందా? సో అందుకే నేనేమంటున్నా, అందరు దొంగల తక్కువ దొంగ కాంగ్రెస్ వాడు కాబట్టి వాడిని మద్దతు ఇస్తున్నా. నేను కాంగ్రెస్ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలేదు. కాంగ్రెస్ కాదు, రేపు ఎవడొచ్చినా ఇంకా కొత్తోడు వచ్చినాక ఇంకా ఎక్కువ దోసుకుంటాడు. కాబట్టి అందరి లోపల తక్కువ దొంగ కాంగ్రెస్ వాడు, అందరికంటే గజ దొంగ బీజేపీ వాడు. గలీసిన అక్కడ. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, ఒక్క ముచ్చడి చెప్పడు. మిగతా ప్రధానులు వచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లోపల నిజాయితీ ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు. ఇంక్లూడింగ్ బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారు కూడా వచ్చేవారు. వాళ్ళకి ఇంతో అంత దేశం మీద ప్రేమ ఉండేది. ఇప్పుడున్న ఈ అమిత్ షా, మోడీ వరస్ట్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్. రామ్మోహన్ సంటి ఉచితంగా దేశభక్తులుగా ఎలా మారాలి, ఉన్మాదం ముదిరితే దానికి పెడుతున్న పేరు దేశభక్తి. దేశద్రోహులు ఎట్లా దేశభక్తులు అవుతారు బ్రదర్? మనలాంటి వాళ్ళం దేశభక్తులం, వాళ్ళు దేశద్రోహులు. దేశభక్తి అంటే నీ భావాన్ని విభేదించిన వారిని రోత మాటలతో వేధించడం, ట్రోలింగ్ చేయడం, బూతు పదాలతో. ఎందుకంటే వాడి దోపిడిని మనం ప్రశ్నిస్తే మనం దేశద్రోహులం అంట, వాడు దేశద్రోహి. సో ట్రోలింగ్ చేయడం, బూతు పదాలతో దాడి చేయడం, ఈ విధంగా దేశభక్తి నిర్వచనాన్ని మార్చేసిన అంధ విశ్వాసఘాతకుల చేతుల్లో దేశం. ఇలాంటి అజ్ఞానుల భరతం పట్టే మరో రాజ్యాంగేతర సమాంతర వ్యవస్థ సహజంగా ఏర్పడే ప్రమాదం.
తప్పకుండా బ్రదర్, మనందరం చైతన్యం అయితే, మనందరము ఒక ఏమంటారు ఇప్పుడు అన్ని విషయాల మీద పూర్తి అవగాహన వస్తే తప్పకుండా మనం ప్రశ్నించగలుగుతాము. అట్లనే మంచి వాళ్ళని మాత్రం ఎన్నుకోగలుగుతాం. ఈ దుర్మార్గం ఎన్నుకోకపోతే అది సరిపోయింది కదా. మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఇప్పుడు కాదు, ఇదే బీజేపీ ప్రభుత్వం ఎంత మోసం చేసినా కేరళలో ఎందుకు వస్తలేదు, తమిళనాడులో ఎందుకు వస్తలేదు అంటే వాడు మొత్తం మోసం చేసిండు అనుకో దొరికిపోతాడు. దొరకకుండా మోసం చేయాలంటే 20% అన్న వానికి ఓట్లు రావాలి. వానికి 20% వస్తే మిగిలిన 20% వాడు మోసం చేస్తాడు. అది ఈవీఎంలో చేస్తాడా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ద్వారా చేస్తాడా, దాని పోల్ మేనేజ్మెంట్ అంటారు. అనేక రకాలుగా చేస్తాడు. ముందు రోజు పోతాడా, పైసలు ఇస్తాడా, అనేక రకాలుగా చేసి మిగతా 20% తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. వానికి 20% లేదనుకో, 0% ఉంది, 5% ఉందనుకో వాడు గెలవాడు. అది గుడ్ ఎగ్జాంపుల్ కేరళ అండ్ తమిళనాడు. ఓకే, కాబట్టి ప్రజల్ని పూర్తిగా చైతన్యం చేసినాం అనుకో, వానికి 0% ఓట్లు పడ్డాయి అనుకో, 20% రాకుండా చేసినాం అనుకో వాడు రాడికి అక్కడ. సింపుల్. రామ్మోహన్ అంటే ఏమంటున్నారు బ్రదర్? అది చదివిన బ్రదర్, సేమ్ కదా. నీలా హరీష్ ఏమంటున్నారు బ్రదర్? మీ మాటకి ఏకీభవిస్తున్నాను, కానీ హైలైట్ ఏంటంటే ప్రస్తుత సమాజంలో చదువుకున్న వాడే పొల్యూట్ అవుతున్నాడు. వాళ్ళకి 2 రకాలు ఉన్నారు. చదువుకునేలేమో వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళకి తెలియకుండా ఆ రొంపిలో పడుతున్నారు. చదువుకున్నాడేమో అన్ని తెలిసి కూడా. ఇంకోటి చెప్పాలి, చదువుకున్నోడు అంటున్నాం కానీ ఇంకో దరిద్రం ఇది. ఇంతకుముందు చెప్పిన మాటను సరిదిద్దుకోవాలేమో నేను. ఎందుకంటే చదువుకున్న వాడి వీళ్ళు ఏమంటారు అంటే, నేను కరెక్ట్ ఇంగ్లీష్లో ఇది ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంట. అంటే చదువుకోనోళ్ళు అన్నట్టు. ఇల్లిటరేట్ అంటే చదువుకోనోడు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంటే అర్థం ఏంది? వీడు చదువుకున్నాడు కానీ ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, వాడికి డాక్టర్ పని మాత్రమే వచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు, వాడికి సాఫ్ట్వేర్ పని మాత్రమే వచ్చు. ఇక మిగతా సబ్జెక్ట్ అది వాడిని చదువు కాకుండా ఇంకే ఏది అడిగినా వాడు 0 నాలెడ్జ్. మీ ముఖ్యమంత్రి ఎవరా అంటే వాడు చెప్పలేడు, ప్రధానమంత్రి ఎవరా అంటే చెప్పలేడు, రాష్ట్రపతి ఎవరు అంటే చెప్పలేరు. ఇప్పటికి మెజారిటీ యూత్ అట్లనే ఉన్నారు. ఏ విషయం ఇప్పుడు రాజద్రోహ చట్టం అంటే తెలియదు వానికి. ఏ విషయం మీద అవగాహన ఉండదు. వేరే దానికి స్క్రూ ఎట్లా పెడతారా అంటే తెలియదు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో బల్బు పోతే బల్బు తీసి కొత్త బల్బు ఎట్లా పెట్టాలో తెలియదు. ఫోన్ చేసి అడుగుతారు. వంట చేయాలంటే అలా ఏమేస్తారో తెలియదు. అంటే మిగతా విషయాల మీద మొత్తం ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒకదానిలో ఎక్స్పర్ట్ అవుతాడు, అన్నిట్లో ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ మినిమం అవగాహన ఉండాలి కదా. అంటే అర్థమైంది, వాడు డాక్టర్ చదువులనే చదువు అంది, మిగతా అన్ని విషయాలు వాడు ఇల్లిటరేటు. దేశంలో ఏమవుతుంది, రాజకీయం ఏమవుతుంది, ఇక ఇంకో దాంట్లో ఏమవుతుంది అంటే వీళ్ళని ఏమంటారు నా భాషలో ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, చదువుకోని వారు. ఓకే, అది వచ్చిన సమస్య. ఎట్లా? ఎందుకంటే వాళ్ళు దే డోంట్ కేర్. వాళ్ళకి సమాజం మీద ఇంకో దాని మీద ప్రేమ లేదు. కేవలం పైసలు వచ్చే దాని మీద ప్రేమ ఉంది. కాబట్టి ఆ పైసలు వచ్చే దానిలోనే మనకి ఇంత నాలెడ్జ్ ఉంది, మిగతా దేంట్లో లేదు. అంతే. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చదువుకోని వారి కంటే చదువుకున్న వాళ్ళకి చాలా మందికి కామన్ సెన్స్ లేదు. ఏ సెన్స్ లేదు, స్వార్థం తప్ప ఏ సెన్స్ లేదు. పైసలు కావాలి అంతే. ఉదాహరణకు రూరల్ ఏరియాలో చదువు లేని వాళ్ళు మంచి వాళ్లకు ఓటు వేస్తే, నగరాల్లో చదువుకున్న వాళ్ళు దొంగలకు ఓట్లు వేస్తున్నారు మిత్రం. కరెక్ట్. అందుకే అందరికీ ఆ యొక్క దేశభక్తి కానీ, దాని ఓటుకి ఉన్న విలువ కానీ, ఓటు సరైన వాడు ఎన్నుకోకపోతే ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది కానీ, ఇవన్నీ మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. చదువుకోని వాడికి, చదువుకున్న వాడికి, చదువుకోని వాళ్ళకి, లేకపోతే దీస్ ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ చెప్పాలి. నా కొడుకుని, నా బిడ్డని అమెరికాకు పంపుతా, యూకేకి పంపుతా, ఇంకో దేశం పంపుతా అంటారు కానీ ఆ దేశం లెక్క నేనెందుకు చేసుకోవద్దు? ఆ దేశం ఒకప్పుడు కూడా మనకంటే వరస్ట్ ఉండి ఎట్లయింది అని ఆలోచించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కాదు, మన ఇంట్లో మంచిగా లేకపోతే పక్క ఇంట్లో పెట్టామా? మన ఇల్లు మంచిగా వేసుకుంటామా? కామన్ సెన్స్. ఎట్లా సాధ్యం అది? మన ఇండివిజువల్గా ఏం చేయలేం, మన ఒక్కరి ట్యాక్సులతో ఏం చేయలేం. కానీ అది అందరు ట్యాక్సులు కలిపితే పెద్ద బిగ్ అమౌంట్ అవుతుంది కాబట్టి బిగ్ పనులు చేయగలుగుతాం. ఆ దేశాల్లో చేసారు కాబట్టి ఆ దేశాలు ఇలా మంచుకున్నాయి. మరి మనం కూడా డబ్బులు ఉన్నాయి కానీ మన దగ్గర లేవా? మనం కడతలేమా ట్యాక్సులు? వాళ్ళకంటే ఎక్కువ కడుతున్నాం. మరి ఏడిపోతున్నాయి పైసలు? వీళ్ళు తింటున్నారా అని అంటే నేను దేశద్రోహ కేసు పెడతా అంటున్నా మీద. నేనేం అడుగుతలేదు, నాకు ఇవంటే దేశద్రోహం కేసు పెట్టు. ప్రజల సొమ్ము ప్రజల ఖర్చు పెట్టమంటే ఎందుకు దేశద్రోహ కేసు పెడతావురా? ఆలోచించండి మిత్రులారు. నీలా హరీష్ బ్రదర్, నరేంద్ర మోడీకి దమ్ముంటే పెట్రోల్ మీద జిఎస్టీ వేయమనండి, సపరేట్ ట్యాక్స్ కాకుండా. వేస్తాడు. ఆ జిఎస్టీలు ఉన్నాయి కూడా చాలా వరకు తీసేపించుకోవాలి. ఎందుకంటే 60% మనం అనవసరంగా కేంద్రానికి ఇస్తున్నాం కదా బ్రదర్.
రాష్ట్ర స్థాయిలో ఉన్నది అనుకో, అంతకుముందు అదే ఉండే. జిఎస్టీ తెచ్చిన ఉద్దేశం ఏంది, కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ రావాలని, అంతే, వాళ్ళు ఏం లేదు. ఓకే, అర్థమైందా? ఈ మనం కట్టిన ప్రతి రూపాయిలో 60 రూపాయలు వానికి పోవట్టే. జిఎస్టీ లేకముందు ఆ కట్టిన ప్రతి రూపాయి రాష్ట్రానికి వచ్చేది. కొన్ని వేసేవాడు వాడు, కానీ రిలేటివ్లీ మనకి తక్కువ అయ్యేది, మనకి ఎక్కువ వచ్చేది. అందుకని అన్నిటిని జిఎస్టీ కలుపు అంటుండే. అంటే మనం రాష్ట్రానికి కట్టే ప్రతిదీ అల్లకెళ్ళి వాటా కావాలని అడుగుతున్నాడు జిఎస్టీ అంటే, అంతే. ఎంఎస్విఎస్ వాసు, ఎందుకంటే రాష్ట్రాలు అంగీకరించకపోతే, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే వారికి ట్యాక్స్ పోదు జిఎస్టీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కట్టము అంటే వాడు ఏం చేయలేడు, రాష్ట్రాన్ని అరెస్ట్ చేయలేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్రాల మీటింగ్లు పెట్టి రాష్ట్రాలు బతులాడుకుంటుండు, ఏది అన్నిటిని జిఎస్టీ ఇంక్లూడ్ చేయని. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోతే ఏం చేసిండు, 10 ఏళ్ల వరకు మేము అదనంగా మీకు ఎక్కువ ఇస్తామని చెప్పిండు. 10 ఏళ్ల తర్వాత అది అదనంగా ఇచ్చేది ఇయ్య అని చెప్పిండు. ఎడ్డి రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఎంఎస్విఎస్ వాసు, అన్నగారు నమస్తే. పాకిస్తాన్ లేకుండా బీజేపీ చేయడం ఎందుకు బ్రదర్? నేనేమంటున్నా వాసు బ్రదర్, పాకిస్తాన్ అనేది ఒక మన పక్క దేశం. పాకిస్తానే కాదు, శ్రీలంక అయినా, లేకపోతే నేపాల్ అయినా, భూటాన్ అయినా, అవి చాలా చిన్న దేశాలు మన దేశంతో పోలిస్తే. మనకున్న జనాభా, మనకున్న తెలివితేటలు, మనకున్న రిసోర్సెస్తో పోలిస్తే చాలా చిన్న దేశం. పాపం వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. అట్లనే అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఎంత చెట్టుకి అంత కాలన్నట్టు ఉన్నాయి. సో అందరి దేశాల్లో ఉన్న వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళతోటి మనకి ఏం శత్రుత్వం ఉంది పాకిస్తాన్ తోటి? ఇలా హిందువులకి ముస్లింలకి ఏం శత్రుత్వం ఉంది? ఏమున్నా చెప్పండి. హిందువు ఆయనకు నచ్చిన దేవుని ఆయన మొక్కుకుంటాడు, ఆయనకు నచ్చినట్టు తింటాడు, ఆయనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు. ముస్లిం అయినా అంతే, ఇంకో మతమైనా అంతే. సో ఎట్లా హిందూ ముస్లిం ఎట్లా శత్రువులు అవుతారు? ఎందుకు అవుతారు? సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్. ఎందుకు నాకు శత్రువు అవుతుంది? ఏమంటున్నది పాకిస్తాన్? వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకంగా మనకు వాళ్ళకి జీవించే హక్కు ఆ ప్రకృతి ఇచ్చినప్పుడు మనము తీసేయడానికి పాకిస్తాన్ ఎందుకు శత్రువు లెక్క చూడాలి? నేనేమంటున్నా, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవిస్తా, నా అమ్మని ప్రేమిస్తా, కానీ నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని శత్రువు లెక్క చూడ కదా. నాకేం అవసరం? సేమ్ థింగ్ అప్లైస్ టు, అది వేరే మతమైనా సరే, వేరే దేశమైనా సరే, సేమ్ థింగ్. వాళ్ళు సంతోషంగా బతకాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలి, అంతే. ఏమైనా పాకిస్తాన్ మనకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం శాంతియుతంగా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఐక్యరాజ్య సమితి లాంటి దేశాలు ఉన్నాయి. లేదు అంటే మనమే కూర్చుండి బయలాటరల్ గా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. మాట్లాడుకుంటే సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. రెండు దిక్కుల ఇద్దరికి నచ్చినట్టుగా జరగదు. ఒక మధ్య మార్గంలో కొంత మనకు నష్టం జరుగుతుంది, కొంత వాళ్ళకి నష్టం జరుగుతుంది, లేకపోతే కొన్ని మనకు నచ్చిన పాయింట్స్ వర్కౌట్ అవుతుంది. కొందరు ఏదైనా ఇప్పుడు ఈవెన్ జడ్జి అయినా తీర్పిచ్చేటప్పుడు ఏం చేస్తాడు, 2 వాదనలు విన్నాక ఒకటే సైడ్ తీర్పు ఇవ్వడు. ఈవెన్ ఫ్యామిలీ కోర్టులు అయినా సరే ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చి ఇస్తారు, పెద్ద మనుషులైనా సరే ఊర్లలో. కాబట్టి ఒక కామన్ గ్రౌండ్కి వచ్చి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకుందాం ఏదైనా సమస్యలు ఉంటే. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో కాశ్మీర్ విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో ఎలాంటి సమస్య లేదు. కాశ్మీర్ అనేది వాళ్ళు ఏది ముస్లిం అప్పుడు రెఫరెండం కింద పెట్టి మొత్తం పోతలేను, ఓన్లీ హైలైట్. సో అక్కడ రెఫరెండం పెట్టి అక్కడ మెజారిటీ కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయమని అప్పుడు బ్రిటిష్ వాడు చెప్పిపోయింది. అది బ్రిటిష్ వాడు పెట్టిన ఈ గొడవ అంతా, ఈ దేశ విభజన. సో ఆ క్రమంలో ఇప్పటికీ వాళ్ళకి ఒక ఆశ ఉంది. అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ రెఫరెండం పెట్టి అక్కడ ప్రజలు పాకిస్తాన్లో కలుస్తామంటే ఈమని అడుగుతున్నారు. అది ఎవడు పెట్టినా ఎందుకు పెట్టినా మేము ఇయ్యంరా, అది ఎవడు గుంజుకునేది ఆడు గుంజుకునేది అయిపోయింది, అంతే. ఇక కొంత చైనా కంట్రోల్ ఉంది, కొంత పాకిస్తాన్ కంట్రోల్ ఉంది, మెజారిటీ ఇండియా కంట్రోల్ ఉంది, అంతే. ఇక గతాన్ని మార్చలేము, అది ఇక మర్చిపోవాలంతా. ఓకే, ఎవరికి ఉన్నది అందుకే ఉంటుంది. ఇక మనం ఒక ఇంటర్నేషనల్ గా ఒక కాంప్రమైజ్ అవుదాం. మన రిసోర్సెస్ దీని గురించి కొట్లాడడానికి వేస్ట్ చేసుకోకుండా ఐక్యరాజ్య సమితి లెవెల్లో మనం ఒక అగ్రిమెంట్ రాయించుకొని ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసుకుందామని చర్చల ద్వారా చేర్చుకుంటే అయిపోతుంది. పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ చేసి అమెరికా, ఫ్రాన్స్, ఇట్లా యూకే వీళ్ళందరితోటి ఇన్వాల్వ్ చేసి ఈ సమస్య పరిష్కారం చూపెట్టుకుంటే అయిపోతుంది. అదర్ దాన్ కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ మనకి ఇంకేం కొట్లాట ఉంది? నాకు తెలిసి ఏ విషయం లేదు. ఎందుకంటే ఒక నది ఏమో హిమాలయాలను పుట్టిన మూడు మేజర్ నదులు, ఒకటేమో బ్రహ్మపుత్ర చైనా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, మయన్మార్ నుంచి, అట్లా అది బంగాళాఖాతంలో కలుస్తుంది. మేజర్ పెద్ద నది గంగా నది మన దేశాన్ని ప్రవహిస్తుంది. ఇండస్ నది, సింధు నది ఎక్కువ శాతం పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. సో అక్కడ సమస్య ఏముంది? మిగతా ఏ సమస్య లేవు.
ఎంఎస్విఎస్ వాసు అన్నగారు నమస్తే. పాకిస్తాన్ లేకుండా బీజేపీ చేయడం చేత కాదు. ఎందుకంటే పాకిస్తాన్ లేకుంటే బీజేపీకి ఎవరిని తిట్టాలో హిందూ మతాలకి ఎలా చిచ్చు పెడతారో అందుకే అది వద్దే వద్దు అంటున్నా. అదే అసలు హిందూ ముస్లిం వద్దే వద్దు. ఎస్ నీకు ఓట్లు కావాలి బీజేపీకి. కాంగ్రెస్ కూడా 5 ఐఐటీలు పెట్టినాక నువ్వు 10 పెట్టు, లేదా 6 పెట్టు, నీకే ఓటేస్తారు. అయిపోయింది కదా. వాడు ఒక్క నాగార్జున సార్ కట్టినాక నువ్వు 4 నాగార్జున సార్ కట్టు, నీకే ఓటేస్తారు కదా. మతం ఎందుకు మనకి? ఇప్పుడు కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సార్ కింద పంటలు పండించుకుంటున్న ఏ మతం వాళ్ళు? కాంగ్రెస్ వాడు పెట్టిన ఐఐటీలను ఐఎంలో చదువుకుంటున్న వాళ్ళు కానీ పాఠం చెప్తున్న వాళ్ళు కానీ ఎవరు ఏ మతం వాళ్ళు? మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేసినా అది దాని ఫలితాలు ఎక్కువ అనుభవించేది హిందువులే కదా. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ, ట్యాక్సులు కట్టేటోళ్ళు వాళ్ళే, జనాభా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దాని ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా హిందువులే కదా ఏ ప్రభుత్వం వచ్చినా. కాబట్టి ఈ మతం గురించి ఎందుకు వస్తుంది? మతం అనేది నా పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం అనేది మేము కట్టిన ట్యాక్సులను సద్వినియోగపరచడానికి ఉన్నది. వాడు 4 కడితే నువ్వు 10 కట్టు. వాడు స్కాములు చేసినట్టు కాబట్టి నువ్వు స్కాములు చేయకుండా ఇంకా మంచిగా చేయి. వాడు 4 చేసిన అయ్యా నేను 10 చేసిన అని చూపెట్టు, ప్రజలు నీకే ఓటేస్తారు. అయిపోయింది కదా. సమస్య ఎక్కడిది? ఎందుకంటే నీకు చేసేది లేదు. వాడు 10 కడితే నువ్వు ఒక్కటి కూడా కడతలేవు. మరి దీని నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? కొట్లాట పెట్టాలి, డైవర్ట్ చేయాలి. అందుకే బీజేపీ ఉన్నంత వరకు పాకిస్తాన్ ఉండాల్సింది. పాకిస్తాన్ మన దేశ భూభాగం కాదు, మనకు సంబంధం లేదు. అన్ని దేశాల లెక్క అదొక దేశం. ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి, అందులో పాకిస్తాన్ కూడా ఒక దేశం. గంతే. దానికి మనకేం సంబంధం? మన ఊరు కాదు, మన జాడ కాదు, మనకు సంబంధం లేని వ్యక్తి గురించి మనకెందుకు మాట్లాడతాం? భారతదేశంలో ఏమైతుందో మాట్లాడు, పక్క దేశం గురించి మనకెందుకు? ఉగ్రవాదుల మీదనే దాడులు చేస్తాం అంటున్నారే తప్ప పాకిస్తాన్ మొత్తం కథం ఎందుకు చేయాలి బ్రదర్? ఎందుకు చేయాలి? అది మానవత్వం కదా. అక్కడ ఉన్న వాళ్ళు మనుషులే కదా. అక్కడ కూడా మహిళలు ఉంటారు, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు, అక్కడ కూడా మెజారిటీ ప్రజలు మంచోళ్ళే ఉంటారు. పోనీ ఆధారం అన్న చూపెట్టు. పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసినట్టు కానీ ఈ యొక్క ఏది ఉగ్రదాడి చేసినట్టు చూపెట్టు. ఒక్క ఆధారం చూపెట్టు. నా అంచనా ప్రకారం లష్కర్ తోయిబా అనేది భారతదేశం సైడ్ లో ఈ యొక్క మన ఇండియా ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్ లో వీళ్ళే బీజేపీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. చూపెట్టు పాకిస్తాన్ చేసినట్టు. ఎందుకంటే పాకిస్తాన్ అదంతా బీజేపీ ఐటీ సెల్ ఫాల్స్ ప్రాపగండా కదా. ఒక్క ఆధారం చూపెట్టి నేను దండం పెడతా. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాదులను తయారు చేస్తుంది. అబ్జల్యూట్ నాన్ సెన్స్. ఉగ్రవాదులు ఉంటేనే ఇలాంటి దాడులు అడ్డం పెట్టుకొని అది ఆధారం చూపెట్టి వాళ్ళు చేయించినట్టు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అన్ని. కాంగ్రెస్ హయాంలో మనము ముంబై దాడి జరిగితే వాళ్ళు ఏ పడవలు వచ్చిర్రు, ఏ టైంలో వచ్చిర్రు, కరాచీలో ఎప్పుడు స్టార్ట్ అయినరు, ముంబైకి ఎప్పుడు చేరిండ్రు, ఎవ్రీథింగ్ మినిట్ టు మినిట్ ప్రజల ముందు పెట్టినాం. అట్లా పెట్టమని అంటున్నా. పుల్వామా దాడి అయినా సరే, ఈ యొక్క మొన్న పహల్గామ్ దాడి అయినా సరే, ఊరికే బట్టగాల్చి మీదేస్తా అంటే కలవదు. అట్లా చేయించిందే వీళ్ళు. పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా, ఇప్పటివరకు విచారణ ఇది. దానికైతే పాకిస్తాన్ ఇదంటే పాకిస్తాన్ చేసినాం, అదైతే పాకిస్తాన్ వేయలేవు కదా. ఇప్పటికి మాలేగావ్ కేసు ఇంకా విచారణకు రావాలి. ఎందుకు వస్తలేదు? విచారణ అయిపోయింది, తీర్పు రావాలి. ఎల్లో కలర్ ఉండే పాప్కార్న్ మీద 14% GST నీలా హరీష్ బ్రదర్. బ్రౌన్ కలర్ స్వీట్ పాప్కార్న్ మీద 18% GST వేస్తున్నాడు. ఇక్కడ కూడా వర్ణ వివక్ష ఉంది. నీలా హరీష్ బ్రదర్ కరెక్ట్ అంటున్నావు. జాన్ ప్రసాద్కి ఈ రాజద్రోహ కేసులో లాయర్లకు తెలుసు కాబట్టి మరి ఎందుకు వారు ప్రశ్నించడం లేదన్నా? ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని ఏమంటారు, మన తరఫున రిప్రజెంటేషన్ ఇస్తారు న్యాయవాదులు తప్ప, వాళ్ళు 4 పైసలు వస్తాయని ఆశ తప్ప. ఇది ప్రజలు కొట్లాడాలి. ప్రజలు కొట్లాడి ఈ యొక్క సుప్రీంకోర్టులో చాలా మంది పిల్లులు వేస్తున్నారు ఏమని, ఈ తొలగించమని. కానీ సుప్రీంకోర్టు ఇప్పటివరకు అది తీసేయాలని ఏమీ తీర్పు ఇవ్వలేదు. సో మనం కొట్లాడాలి. అది చట్టసభ యొక్క నిరసన తెలిపైనా, లేకపోతే మన ప్రజాప్రతినిధులకు రెఫరెండం ఇచ్చైనా, సోషల్ మీడియాలో మూవ్మెంట్ చేసైనా, లేకపోతే గ్రౌండ్లో చేసైనా, ఎట్లనే చేసి ఈ యొక్క చట్టాన్ని రిపీల్ చేయాలి అనేది మనం పోరాడాలి. దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసి కొట్లాడాలి. కానీ సుప్రీంకోర్టుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మనుషులు పెట్టుకున్నాడు కదా ఆడ కూడా. ఎందుకంటే రిటైర్ అయిన జడ్జిలు అందరూ ఇలా బీజేపీకి సంబంధించిన దేనిలో ఏదో ఒక పదవి ఇచ్చేసాడు. ఆయన అమిత్ షాకి ఆ కేసులో ఏంది అది పారిపోయాడు కదా. సో ఆ కేసులో షోయిబుద్దీన్ కేసు కదా, అందులో నిర్దోషాన్ని తీర్పిస్తే ఆయన పేరు ఏదో ఉంది, రంజన్ గొగోయ్ ఏదో పేరు ఉంది. సో ఆయనకి ఏదో పదవి ఇచ్చేసిండు. అట్లా రిటైర్డ్ జడ్జిలు అందరికి పదవులు ఇస్తున్నాడు. వీళ్ళ అనుకూలంగా తీర్పులు ఇచ్చిన వాళ్ళందరికీ. వాళ్ళు స్వార్థపరలే. మొన్న జడ్జి ఇంట్లో ఎన్నో కోట్లు దొరికినాయి కదా. దొంగలు అందరు దొంగలే. ఇంకో దరిద్రం ఏంటంటే ఆ జడ్జిలు మెజారిటీ బ్రాహ్మణులే ఉన్నారు, ఆర్య బ్రాహ్మణులు. అదొక దరిద్రం అంటున్నదా.
మహమ్మద్ అబ్దుల్ వాహిద్, ఈవీఎంలు బ్యాన్ చేయాలి అన్నగారు, ప్లీజ్ ప్రొటెస్ట్ ఆన్ దట్. ఇంకోసారి గనక మోడీ వస్తే ఈవీఎం మీద గెలిస్తే ఇంకా ప్రజాస్వామ్యం మీద కంప్లీట్ గా నమ్మకం పోతుంది. ప్లీజ్ ప్రొటెస్ట్ ఆన్ దట్. చేయాలి బ్రదర్, మనం సమిష్టిగా పోరాడదాం. ఏమంటారు బ్రదర్? నీలా హరీష్ బ్రదర్, పెట్రోల్ మీద జిఎస్టీ వేస్తే కేంద్రానికే నష్టం. ఎందుకంటే ప్రస్తుత క్రూడ్ ఆయిల్ రేటు ప్రకారం 30 రూపాయల పెట్రోల్ రావాలి, దాని మీద జిఎస్టీ వేస్తే 35 రూపాయలకు వస్తుంది. చూద్దాం. ఏదో అడుగుతున్నారు, నాకు మర్చిపోయినా ఏ ప్రోడక్ట్, కానీ జిఎస్టీ కింద ఏంది, జిఎస్టీకి ఒప్పుకోండి అని రాష్ట్రాల మీద ప్రెజర్ పెడుతున్నారు. పెట్రోలా ఇంకోట నాకు గరికి గుర్తులేదు. ఎంఎస్విఎస్ వాసు, ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తే దొంగ ఓట్లను అరికట్టవచ్చు కదా అన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు? అవును బ్రదర్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. చాలా మంది అడిగినారు, కానీ అన్ని పార్టీలలో ఉన్న దొంగలు ఒప్పుకుంటలేరు, ఇంక్లూడింగ్ ఎంఐఎం అధినేత ఒప్పుకోడు. ఓల్డ్ సిటీలో ఎట్లా గెలుస్తున్నాడు? ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్? మిగతా ప్రాంతాలు అన్ని డెవలప్ అయినప్పుడు ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదు? మళ్ళా ఇందరి మీద సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేసినప్పుడు ఓవైసీ మీద ఎందుకు చేస్తలేరు? ఆలోచించండి, లాజిక్ ఉందా లేదా? ఎందుకంటే ఈ ఓవైసీ బీజేపీని గెలిపించడానికి దేశం మొత్తం ఓల్డ్ సిటీలు తప్ప మిగతా అంతా గెలిపించడానికి బీజేపీ సహకరిస్తున్నాడు దేశం అంతా. ఈయన పోయి హిందువులను తిడతాడు, తిట్టగానే ఏమవుతుంది? అక్కడున్న సెక్యులర్ గా కాంగ్రెస్ కో ఇంకో సెక్యులర్ పార్టీకి ఓటేద్దాం అనుకున్న హిందువులు ఏమేం చేస్తున్నారు? సెక్యులర్ హిందువులు ఈయన పోయి ఒక అభద్రతా భావాన్ని హిందువులు క్రియేట్ చేయగానే అవన్నీ బీజేపీ ఉంటేనే మాకు రక్షణ ఉంటుందేమో ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి దాన్ని సెక్యులర్ మెజారిటీ సెక్యులర్ హిందువుల ఓట్లని వేరే సెక్యులర్ పార్టీలో పడకుండా బీజేపీ అటాక్ చేయడానికి ఈ ఓవైసీ తోటి తిట్టిపించుకుంటారు. కేజ్రీవాల్ గారు చెప్పారు కదా, ఓవైసీ ఏ రోజు ఎక్కడ కలిసిండు ఢిల్లీలో అని. సో అట్లా చేస్తున్నాడు. సో అక్కడున్న ముస్లింల ఓట్లన్న, కనీసం ముస్లింల ఓట్లన్న సెక్యులర్ పార్టీలకు పడతాయేమో అంటే ఆ సెక్యులర్ పార్టీ పడకుండా ఈయన పోటీ చేస్తున్నాడు ఈ ఓవైసీ. అంటే ముస్లింల ఓట్లేమో ఓవైసీ ఎంఐఎం కోటేటట్టు చేసుకుంటుండు, హిందువుల ఓట్లేమో బీజేపీ కోటేటట్టు చేస్తున్నాడు ఈ హేట్ స్పీచ్ ఇచ్చి. ఈయనతో ఇప్పిస్తుంది వాడు అమిత్ షా, లేకపోతే బీజేపీ సంబంధించిన వాళ్ళు. ఇది అమిత్ షా చాణక్యం. ఓకే, ఈ ఓల్డ్ సిటీలు ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళని అక్కడ పేదరికం నుంచి పైసలు లేకుండా చేసి, అక్కడ అభివృద్ధి చేయకుండా చేసి, ఓల్డ్ సిటీలో వాళ్ళని అట్లా కఠినంగా ఉంచి వాళ్ళని భయోత్పాతానికి గురి చేసి భయపెట్టించుకొని ఓట్లు వేయించుకుంటుండ్రు. అందుకని ఓల్డ్ సిటీని డెవలప్ చేయడు. వెరీ అన్ఫార్చునేట్. దొంగలు ఊళ్ళు పంచుకుంటారు. అదే ఎవరో షేర్ చేసిర్రు, అది తడి చెత్త, ఇది పొడి చెత్త అని. రెండు చెత్తనే, ఏది బీజేపీ అండ్ ఎంఐఎం ఇద్దరు తోడు దొంగలే. కాయన్కి రెండు దిక్కుల, వీడు బొమ్మ అయితే వాడు బొరుసు. ఇద్దరు ఒకరితో ఎవరు సహకరించుకుంటారు. అందుకే వాని మీద ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అది లోకల్ పార్టీ ఉండే ఎంఐఎం, ఇవాళ జాతీయ పార్టీ అయింది. ఎట్లయితుంది? బీజేపీ సహకారం లేకుండా అది ఇంపాసిబుల్. ఓకే, అన్ని పార్టీల మీద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు రద్దు చేసిండ్రు, వాళ్ళ మీద సిబిఐ ఈడీ దాడులు జరిగినాయి, ఒక్క ఎంఐఎం తప్ప. అర్థమైందా? సో ప్లస్ వాళ్ళ యొక్క పర్సనల్ ఆస్తులు కూడా 5,000 కోట్లు ఉంటే ఇప్పుడు 50,000 కోట్లు ఎంతనైనాయి ఈ ఓవైసీ బ్రదర్స్. ఎట్లా సాధ్యం? బీజేపీ అండదండలతోటి సాధ్యం. దొంగలు ఉరువాచుకుంటారు, ఇద్దరు దొంగలే. వాడు పాకిస్తాన్తో కంపేర్ చేయడం అర్థమైంది. పాకిస్తాన్ లెక్క చేయాలి ఇండియా అని అంతవరదాకా వదిలిపెట్టరు అన్నట్టు. అమెరికాతో పోల్చుకోండిరా, ఫ్రాన్స్ తోటి పోల్చుకోండి, యూకే తోటి పోల్చుకోండి, ఇంకా పెద్ద దేశాలతో పోల్చుకోండి, అభివృద్ధి చెందిన దేశాలతో ఏమంటారు జపాన్ తోటి పోల్చుకోండి, లేకపోతే సింగపూర్ తోటి పోల్చుకోండి, లేకపోతే దుబాయ్ తోటి పోల్చుకోండి, కువైట్ తోటి పోల్చుకోండి, సౌదీ అరేబియా తోటి పోల్చుకోండి. మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలతో పోల్చుకోవాలి. కానీ పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్న పాకిస్తాన్ తోటి పోలుస్తున్నాం అంటే అర్థమైంది? పాకిస్తాన్ లెక్క చేసేదాకా భారతదేశాన్ని వదిలిపెట్టారని అర్థం ఈ అంధభక్తులు. ఎందుకంటే వాళ్ళు ఈ ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు ఒక్క దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. కదా మిత్రులారా. సో అది ఇక కాకుండా ఈ సెడేషన్ యాక్ట్ చదువుదామన్నా కానీ దాని సారాంశం ఇది చెప్పినా. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇలా ఏమి హింసలేదు ఏంటంటే ముచ్చడి చెప్పితే ఇట్లాంటి వాటికి కూడా సెడేషన్ యాక్ట్, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, లేకపోతే వీళ్ళ తప్పిదాలను ఎత్తు పెడితే దానికి రాజద్రోహం కేసు పెడతారు. మన ఆర్టికల్ 19 అర్థమైంది, నా భావ స్వేచ్ఛను తీసే హక్కు లేదు కదా. అంటే దాని చట్టాన్ని వేగ్గా డిఫైన్ చేశారు. అంటే సమాజంలో డిజార్డర్ క్రియేట్ చేస్తే, లేకపోతే వైలెన్స్ క్రియేట్ చేస్తే చేసే విధంగా అట్లా మాట్లాడితే అని. కరెక్ట్ అయిన దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తావు? మాట్లాడితే వైలెన్స్ ఎట్లా అవుతుంది? నేను మాట్లాడి నచ్చకపోతే ఇంకోటి చెప్పు, నేను కొట్టుకోరా అంటే వాడు కొడతాడా? వానికి తెలియలేదా? వానికి చట్టం తెలియదా? కొడితే నేరం అని తెలియదా? తెలిసినప్పుడు ఆ నేరం చేస్తే ఆల్రెడీ చట్టాలు ఉన్నాక, నేరం చేసిన వాళ్ళకి శిక్షలు ఉన్నాక ముచ్చడి చెప్పిన మీద ఎందుకు శిక్షలు వేస్తావు?
అది కరెక్ట్ కాదు. అందుకని ఏమంటున్నా అంటే రాజులు ఇది కేవలం బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టం. ఎందుకోసం తెచ్చిండు? కేవలం వాని రాజరికానికి వానికి ఎవడు ఎదురు చెప్పొద్దని. ఎందుకంటే మెజారిటీ ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే వాని దేశంలోకి వెళ్ళిపోమంటారు. కాబట్టి వాడి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి దోసుకోలేడు. కాబట్టి వానికి బంగారు బాతు లాంటిది భారతదేశం దొరికింది కాబట్టి, భారతదేశంకి వచ్చిందే అందుకోసం. కాబట్టి ఇక్కడ ఉన్న ముడి సరుకులు ఎత్తుకువేయండు, ఇక్కడ ఉన్న సంపద ఎత్తుకువేయండు, ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ ప్రెషియస్ థింగ్ ఎత్తుకువేయండు. ఎత్తుకోవడంతో పాటు వాడికి ప్రపంచంలో ఏ యుద్ధం చేసినా భారత సైనికులు తీసుకువేయండు. వానికి లేబర్ పని చేయాలని ఏ దేశంలో, ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో ఏది ఏమంటారు దాన్ని ఏమో లేబర్ అంటారు, ఇంటెండెడ్ ఏదో లేబర్ అంటారు. ఓకే, సో అది బాండెడ్ లేబర్ అన్నట్టు. ఇవాళ ఇండియన్స్ అన్ని దేశాలు ఎందుకున్నారు? ఆఫ్రికన్స్ అయినా లేకపోతే ఇండియన్స్ అయినా. ఎందుకంటే ఇండియన్స్ ఇప్పుడు బ్రౌన్ వచ్చింది కానీ అప్పుడు ఇంకా నల్లగా ఉండే. ఈ ఆఫ్రికన్ లాగానే, ఆఫ్రికన్ అంతా నల్లగా లేకుండా కొంచెం డార్క్ బ్రౌన్ ఉండే. సో ఈ యొక్క నల్లతోలు ఉన్న వాళ్ళందరినీ ఏం చేసిండు? ఈ యొక్క ఆఫ్రికన్స్ ని మనని ఏం చేసిండు? అన్ని దేశాలు తీసుకుపోయిండు. ఇంటెండెడ్ లేబర్ అంటారు దాన్ని. ఓకే, ఏంటంటే బానిసత్వం అన్నట్టు. సో ఈ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక, అక్కడ స్వతంత్రం వచ్చినాక అప్పుడు ఏమైంది? అక్కడున్న బానిసలైన భారతీయులు ఇవాళ పౌరులైనరు. ఇవాళ ఫిజీలో ఉన్నారు. ఎందుకున్నారు? లేకపోతే మారిషస్లో ఉన్నారు. ఎందుకున్నారు? వీడు సముద్రంలో తీసుకుపోయిండు. ఇక్కడ వీళ్ళందరినీ ఎత్తుకుపోయిండు, తీసుకుపోయిండు అంతే. ఇక బాండెడ్ లేబర్ రాయించుకొని తీసుకుపోయిండు. ఎందుకు కావాలి మనకి? అక్కడ ఉండే పొగాకు తోటలు, అక్కడ ఉండే అరటి తోటలు, అక్కడ ఉండే చెరుకు తోటలలో పని చేయించిండు మొదటి పని. లేకపోతే అమెరికాలో అయితే పత్తి తోటలలో పని చేసిండు. అంతకుముందేమో ఈ ఆఫ్రికన్స్ తోటి చేయించేటాడు, ఇప్పుడేమో మెక్సికన్ తోటి చేయించుతున్నారు అమెరికాలో ఈ మొదటి పని. ఓకే, అందుకని ఇప్పుడు సౌత్ అమెరికా అంటే కింద ఉన్న రాష్ట్రాలకు, ఇప్పుడు అమెరికాలో సివిల్ వార్ ఎందుకైంది? కింద ఉన్న రాష్ట్రాలు ఏమంటున్నాయి? ఈ లేబర్ పోవద్దని, ఈ బానిసత్వం పోవద్దని, ఈ నల్లది. ఈ పైన ఉన్న రాష్ట్రాలు ఏమంటున్నాయి? బానిసత్వం పోవాలని. దాంట్లోనే కొట్లాడింది అమెరికాలో సివిల్ వార్. ఏమంటారు ఎవరు? నీలా హరీష్. కరెక్ట్. సోహబుద్దీన్ ని హైదరాబాద్ లో చంపించారు. చంపిన వ్యక్తి నయీంతో పని అయిపోయింది కాబట్టి కేసీఆర్ కి చెప్పి ఫేక్ ఎన్కౌంటర్ లో నయీం ని చంపించాడు అమిత్ షా. కరెక్ట్. ఎందుకంటే నయీం బతుకుంటే ఇవన్నీ ఏదో ఒక రోజు బయటపడతాయి కాబట్టి చంపించాడు. నయీంనే కాదు, నేను మధ్యప్రదేశ్ లో అనుకుంటున్నా, కరెక్ట్ గుర్తులేదు, ఒక వ్యక్తి ఇట్లా ఇద్దరు పోలీసులు పట్టుకుని పోతున్నారు. ఆయన ముఖానికి ముసుగేసారు, వేసి తీసుకుపోతున్నారు ఒక 3-4 years బ్యాక్. తీసుకుపోతుంటే ఆయన ఫోన్ పట్టుకొని నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టులో చెప్తానన్నాడు. అనుకుంటూ పోతున్నాడు, విలేకరు అడుగుతున్నాడు. అది పెద్ద కేసే, ఏదో బీజేపీ లీడర్ సంబంధించింది. ఇవన్నీ బయట పెడతా ఎవరు చేయించిండు, అన్ని బీజేపీ లీడర్లు చేయించారని. అంటే తెల్లారు చూస్తే ఎన్కౌంటర్ అయి ఉన్నాడు, ఆయన రోడ్డు మీద చంపేసి ఉన్నారు. అంటే ఆ తీసుకొని పోలీసులే చంపేశారు. ఎవరు చంపేపించారు? ఆ బీజేపీ లీడర్ చంపించిండు. ఎందుకు చంపించిండు? ఎందుకంటే ఆయన కోర్టులో చెప్తే ఆయన మొత్తం వీళ్ళ బతుకులని బయటపడతాయి కాబట్టి. సో ఇట్లా నడుస్తుంది. అంటే ఆ పోలీసులు వీళ్ళ అనుకూలమైన మనుషులు ఉన్నారని అర్థమవుతుంది. వెరీ అన్ఫర్. ఇప్పుడు హేమంత్ కర్కరే ఆయన ముంబై దారిలో చనిపోయినట్టే క్రియేట్ చేశారు. ఆయన పుస్తకం రాసిండు ఎస్ఆర్ ముషరఫ్ గారు, ఏంది ఊకిల్డ్ కర్కరే అని. ఎవరు చంపినరు? ఆ యొక్క హేమంత్ కర్కరే వాళ్ళ కొలిగి చంపిండంట. ఎందుకంటే ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ మనిషి అంట. ఎందుకు చంపిండు కర్కరే గారిని? ఎందుకంటే ఈ మాలేగావ్ వీటన్ని కేసులలో విచారణ చేస్తున్నాడు ఆయన. వీళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలు నాకు దొరికినాయి, వీళ్ళ ల్యాప్టాప్లని. సో కాబట్టి రేపు కోర్టులో ఈ మాలేగావ్ కేసు విచారణకు వస్తే తలకాయ నొప్పి అని చెప్పి ఆయన చంపించాడు పోలీసులతో అట్లా. సో అది కేసీఆర్ అనే ఆయన ఇప్పుడు ఆయనతోటి 2000 కోట్ల వరకు ఎందుకు వాడుకున్నారు నయీంని? అలా పంపించింది ఎవరు? నయీం క్రియేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో చేసి నయీంని నక్సలైట్ లెక్క పంపించి నక్సలైట్లను అంతం చేయడానికి స్టార్ట్ చేశారు. దాన్ని తర్వాత కేసీఆర్ గారు పోలీసులు వాడుకున్నారు. నయీంని వాడుకొని అనేక రకాలుగా దోపిడీ చేయించారు, కబ్జాలు పెట్టించారు. ఓకే, భూములు కానీ ఇండ్లు కానీ అట్లా దాదాపు 2000 కోట్లు ఆయన వసూలు చేసిండు. ఇప్పుడు ఆయన వసూలు చేసిన డబ్బులన్నీ కావాలి పోలీసు వాళ్ళకి కానీ, లేకపోతే ఆ యొక్క కేసీఆర్ కానీ ఇంకొని కానీ. ఏవి మరి నయీం ఆస్తులేవి చంపించి అవన్నీ తీసేసుకున్నారు. ప్లస్ ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మళ్ళీ రేపు కోర్టులో ఏ కేసు అయినా, ఈ కేసు అయినా ఇంకో కేసు అయినా బయటకు వస్తుంది కాబట్టి చంపించారు. అంటే ఎంత దుర్మార్గులు చెప్పండి. ఎంఎస్ విఎస్ వాసు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండూ తప్ప ఏ రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల మీద ఈడీ ఐటీ దాడులు చేసి ఆ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ ఎంఐఎం పార్టీ మాత్రం చాలా
నీతి నిజాయితీ గల పార్టీ అనుకుంటా, అందుకనేమో ఈడీ ఐటీ ఆ పార్టీ వైపు చూడడం లేదన్న. కరెక్ట్ కదా, ఎందుకంటే ఎంఐఎం బీజేపీని గెలిపిస్తుంది అనేక రాష్ట్రాలు కాబట్టి, బీహార్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇంకో కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు. వెస్ట్ బెంగాల్ మాత్రం దీదీ ఏం చేసిందంటే ఆమె తెలివితేటలు వాడి అక్కడ ఎంఐఎంను పోటీ చేయకుండా చేసింది. అదర్ దాన్ దట్ మిగతా చాలా చోట్ల ఎంఐఎం కాంగ్రెస్ 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఓన్లీ ఓల్డ్ సిటీలే ఉండే, ఒక 8 సీట్లు 7 సీట్లకు ఉండే, 5,000 కోట్లే వాళ్ళ ఆస్తి ఉండే. ఇలా 50,000 కోట్ల ఆస్తి అయింది, ఒక జాతీయ పార్టీ అయింది ఎంఐఎం. ఎవరు సహకరిస్తున్నారో మీరు ఆలోచించమని మేము ప్రాధాయపడుతున్నాం. సింపుల్, వాస్తవాలు మారాయి కదా. నీల హరీష్ అప్పుడు ఇంకా సమస్య మిత్రమా? లేదు బ్రదర్, ఓటుకి ఆధార్ లింక్ చేస్తే ఎవరో వ్యతిరేకిస్తారు. అందరికంటే ఫస్ట్ ఆధార్ని లింక్ చేయొద్దని వ్యతిరేకించిన వాడు ఇతనే. ఎవరు? మన ఎంఐఎం, ఆయన ఓవైసీఏ. ఎందుకని? బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఓట్స్ ఉన్నది ఈ ఓల్డ్ సిటీలో. ఆయన పేరేంది, నాంపల్లిలో పోటీ చేసిన ఆయన పేరేందో మర్చిపోతే. సో ఆయన ఎన్నిసార్లు చెప్పిండు, ఎక్కువ ఫేక్ ఓట్స్ ఉన్నాయి. ఒక్క ఇంట్లో 10 మంది ఉన్నట్టుగా అట్లా ఫేక్ రాయించడం. ఆధార్ లింక్ చేసి ఫేక్ ఓట్లు పోతాయి. అర్థమైందా? ప్లస్ తర్వాత పోయి ఇష్టం ఉన్నట్టు గుద్దుకోవడానికి కూడా ఉండదు ఆధార్ లింక్ చేస్తే. కాబట్టి ఆధార్ లింక్ చేస్తే చాలా బెటర్. సమస్యలు ఏమొస్తాయి బ్రదర్, నీల హరీష్ బ్రదర్? ఆధార్ లింక్ చేస్తే కొత్త సమస్యలు ఏమొస్తాయి? నాకైతే అనిపిస్తలేదు. ఈ ఫేక్ అంతా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎట్లా పడితే అట్లా గుద్దుకోవడానికి ఉండదు కదా. వెరిఫికేషన్ చేసినాకనే ఒక్క ఆధార్ సంఖ్యకి ఒకటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు వేస్తున్నారు కదా. జాన్ ప్రసాద్కి రేపు ఇదే కేసు మీ మీద పెడితే ఏం చేస్తారు? మీకు మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలి అన్నయ్య గారు? ఏం చేస్తాం? రాజ్యాంగబద్ధంగా మంచి లాయర్ని హైర్ చేసుకొని కొట్లాడాలి. అరే నా భావస్వేచ్ఛను తీసేసి హక్కు లేదురా, ఇది ఆర్టికల్ 19A, ఈ చట్టమే తప్పు, ఈ చట్టాన్ని ఎత్తేయాల్సింది ఉంది అని కొట్లాడతాం. కొట్లాడిన కేసు పెడితే ఏం చేస్తాం? శిక్ష అనుభవిస్తాం. లేకపోతే దానికి ఇంకేమో నిరసన జరుపుతాం. లేకపోతే అన్ని దేశాల ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకు లెటర్ రాస్తాం, భారతదేశంలో భావస్వేచ్ఛను తీసేస్తారు అని, ఈ చట్టం దుర్వినియోగం చేస్తారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోమని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి రాస్తాం. కానీ కాకపోతే నేను ఈ ఇండియాలో ఉన్న జ్యూరిడిక్షన్ కింద రాను కదా. అంటే జ్యూరిడిక్షన్ అంటే ఏమంటారు దాని యొక్క ఇండియా పరిమితిలోకి రాను కదా. నేను ఇండియాలో లేను కదా. కాబట్టి ఆ జ్యూరిడిక్షన్లో రాను కాబట్టి నా మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఉన్నంతవరకు. అక్కడికి వచ్చినాక తప్పుడు కేసులు పెట్టినప్పుడు అప్పుడు కొట్లాడే విధానం వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నంతసేపు అయితే ఇండియా చట్ట పరిధిలోకి నేను రాను కాబట్టి నన్ను తీసుకోలేరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చర్యలు చేయలేరు. ఇక్కడ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోగలుగుతారు. నేను ఏమైనా నిజంగా వాళ్ళకి తప్పు చేసిన అనిపిస్తే వాళ్ళు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో ఈ ఇంటర్పోల్ అనేది పెట్టుకొని, ఇంటర్పోల్కి అరెస్ట్ చేసే అధికారం కూడా లేదు. ఓకే, అది కూడా అలా కూడా రకరకాల నోటీసులు ఉన్నాయి. అంటే పెద్ద అఫెన్స్ ఇవ్వాలి ఇంటర్నేషనల్ లెవెల్లో, చాలా పెద్ద అఫెన్స్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రగ్స్, ఇంటర్నేషనల్ లెవెల్ టెర్రరిజం చేస్తే అప్పుడు ఇంటర్పోల్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా అప్పుడు వాళ్ళు ఏమన్నా ఆ దేశాల వాళ్ళకు ఇంటర్పోల్కి ఏ దేశంలో పోయి అరెస్ట్ చేసే అధికారం లేదు. ఏ దేశ ఇంటిగ్రిటీని, సార్వభౌమత్వాన్ని తీసేసే అధికారం ఏ ఇంటర్నేషనల్ సంస్థకి, వ్యవస్థకు లేదు. వాళ్ళు ఒక గైడ్ లైన్ ఇవ్వగలుగుతారు, వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోగలుగుతారు. అంటే అర్థమైంది, ఇలా అమెరికా ప్రభుత్వానికి నా మీద చర్యలు తీసుకోవద్దు అని అనుకుంటే మోడీ కాదు వాళ్ళ తాత వచ్చి బతిలాడినా, ఇంటర్పోల్ కాదు వాళ్ళ తాత వచ్చి చెప్పినా ఏం చేయలేరు. ఇప్పుడు అమెరికా చెప్తుంది, వాని పేరు ఎడ్వర్డ్ స్నోడెన్ అని, ఏది అమెరికాలో మిలిటరీకి సంబంధించినటువంటి సమాచారాన్ని వానికి పంపించండి. వానికి జూలియన్ అసాంజ్ అనేటువంటి అదే ఉంది కదా, దాని పేరు మర్చిపోతే వాడి వికీలీక్స్ పంపితే వాడు పెట్టిండు. ఈ ఎడ్వర్డ్ స్నోడెన్ వాడు ఇక్కడ అమెరికాలో మిలిటరీలో జర్నలిస్ట్, రెండిట్లేదు ఒకటి. సో ఆయన ఏం చేసిండు, రష్యాకు వారిపోయాడు. ఇప్పుడు అమెరికా ఇప్పుడు వాని మీద కేసులు వేద్దాము, వాడిని తీసుకొద్దాము, ఎన్ని ప్రయత్నం చేసినా రష్యా ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి ఏం చేయలేడు. అంటే ఏమంటున్నా, ఇప్పుడు అదే జూలియన్ అసాంజ్ని యూకే ప్రభుత్వాన్ని అడిగితే ఒప్పుకున్నారు ఇవ్వడానికి. ఈ మేడే ఏమంటారు కాంప్రమైజ్ అయ్యిండు. ఓకే, సో అమెరికా పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఆయనను 7 ఏళ్ల తర్వాత ఆ యొక్క ఎంబసీలో దాక్కుంటే, ఏ దేశం ఎంబసీ, యూకేలో ఉన్నది ఆ ఎంబసీ, ఏదో దేశం నేను మర్చిపోయాను. సో కానీ 7 ఏళ్ల తర్వాత ఆయన బయటకు రాగానే యూకే పోలీస్ అరెస్ట్ చేసి అమెరికా ఏం చెప్తే అది చేసింది, ఎక్స్పైరేట్ చేయమని చేసింది. మొన్న ఆ నిఖిల్ గుప్తా అనేటోడు ఇద్దరు అమెరికాలో, కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ లీడర్లను చంపడానికి ప్రయత్నం చేస్తే అమెరికా ప్రభుత్వం అమెరికాకి ఎక్స్పైరేట్ చేయమంటే ఆఫ్రికా దేశం అమెరికా చెప్పినట్టు ఉన్నది. ఆ విధంగా మెజారిటీ దేశాలు అమెరికా చెప్పినట్టు వింటున్నాయి, కానీ కొన్ని దేశాలు వినవు. ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, వినదు. సో ఏం చేస్తుంది అమెరికా? ఏం చేయలేదు. అంటే ఏమో చెప్తున్నా, నేను ఈ దేశంలో ఉన్నంతసేపు అమెరికా ప్రభుత్వము
చేయాలంటే అనుకుంటే తప్ప, అది మోడీ కాదు వాళ్ళ తాత వచ్చిన మొన్న రానని ఇవ్వన్నాడు, మోడీ ఇవ్వడానికి ఒప్పుకుంటే ఇచ్చిండ్రు. అంతకుముందు ఆయన ఒప్పుకోలేదు, మన యొక్క ఇది ఒబామా కానీ లేకపోతే ఇంకా బైడెన్ కానీ. ఏం చేస్తాడు? ఏం చేయలేదు. కాబట్టి అమెరికా ప్రభుత్వం చేయాలనుకుంటే అది కూడా అది ఆ జ్యూరిడిక్షన్ కింద రానప్పుడు, నాకు కూడా ఒక లాయర్ ఉండి నేను కొట్లాడుకుంటా కాబట్టి అంత ఈజీగా చేయరాదు. ఇప్పుడు ఆయన పేరేంది, టీడీ పోలు ఆయన మస్తు ఇబ్బంది పెట్టారు. ఇది ఆయన బూతులు తిడుతుండే కదా పంచప్రభాకర్ని, ఈ నోటీస్ పంపుతాము ఆ నోటీస్ పంపుతాము, అక్కడ కోర్టులో అక్కడ ఇండియాలో ఉన్న జడ్జిలను ఏమో అన్నాము, కానీ ఏం చేసిర్రు? ఏం చేయలే కదా. ఏదైనా రెడ్ నోటీస్ అది అని మీడియాలో ఇది తప్ప ఆయనకి ఏం చర్యలు తీసుకోలేదు. అమెరికా ప్రభుత్వం ఎవరు అరెస్ట్ చేయలే కదా. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే అంత ఈజీ కాదు. అక్కడి దేశంలో ఉన్న ప్రభుత్వాలు అంగీకరించితే, అది కూడా అమెరికాలో ఏంది అంటే చట్టాలు ఉంటాయి కాబట్టి, నేను అమెరికా ప్రభుత్వం కూడా నా మీద ఊరికే తప్పుడు కేసులు పెట్టి చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ నేను కూడా లాయర్ని హైర్ చేసుకొని అమెరికా కోర్టులో కూడా నేను నేరం చేసినట్టు ప్రూవ్ చేయాలి కదా, ఆధారం చూపెట్టాలి కదా నేను నేరం చేసినట్టుగా. ఏం చూపెడతావు? సోషల్ మీడియాలో మాట్లాడితే నేరం అని ఎట్లా అంటావు? అనలేవు కదా. నాకున్న బాబు వచ్చే కదా. అమెరికా చట్టమైన అదే చెప్తుంది, ఇండియా చట్టమైన అదే చెప్తుంది కదా. సో కాబట్టి ఇండియాలో ఏంటంటే పోలీసులు దుర్మార్గులు, ఇక్కడ పోలీసులకి అట్లా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఇక్కడ అంత ఈజీ కాదు. ఇండియాలో ఎందుకు అబ్యూజ్ అవుతున్నదంటే ఆ యొక్క పోలీసులని వాళ్ళు తమ దిక్కు తిప్పుకోగలుగుతున్నారు, పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అందుకే నేను ఏమంటున్నా, ఆ వ్యవస్థ పోవాలరా అంటే ఇండియాలో ఉన్న పోలీసులని మనమే ఎన్నుకోవాలి అంటున్నా. పోలీస్ అధికారులని డిఐజీఓ డీజీపీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. అన్నిట్లో కూడా ఒక బెంచ్ లాగా ఉండాలి, ఒకటే వ్యక్తి ఉండవద్దు. ఒకటే వ్యక్తి అయితే వాడికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఒక బెంచ్ లాగా ఉంది అనుకో, ఒక 3-5 ధర్మాసనం లాగా, అప్పుడు ఒక కలెక్టివ్ డెసిషన్ వస్తుంది. ప్లస్ ఆ డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఏది ఒక దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉండాలి. రిటైర్డ్ దేశభక్తి మంచి అవార్డు వచ్చిన ఆర్మీ ఆఫీసర్లు, లేకపోతే ఉత్తమ ఉపాధ్యాయులు, లేకపోతే సమాజానికి పెద్ద సేవ చేసిన సంఘ సేవకురాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని స్వతంత్ర పోరాటం అంటే అప్పుడు ఎప్పుడు అయిపోయింది. కానీ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, జెన్యూన్ గా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళు ప్రూవ్డ్ అంటే వాళ్ళ క్యారెక్టర్ని దేశం మీద ప్రూవ్ అయిన వాళ్ళని మాత్రమే ఈ నిర్ణయం చేసే ఇండిపెండెంట్ గా పనిచేసే వ్యవస్థలు అన్నిట్లలో పెట్టాలి. వాళ్ళని కూడా ప్రజలు ఎన్నుకోవాలి. అర్థమైందా? అంటే హ్యూమన్ రైట్స్ కమిషను, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, డీజీపీలు, ఇట్లాంటివి ప్రజలే ఎన్నుకున్నారు అనుకో, అవి ఇండిపెండెంట్ పనిచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన అధికారులను పెట్టుకుంటే అవి ఆ పార్టీల అనుబంధ సంస్థలు లెక్క పనిచేస్తున్నాయి. అంటే ప్రభుత్వంలో ఎన్ని లోపాలు జరిగినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. కానీ సామాన్యుల మీద మాత్రం ఏ తప్పు చేయకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది పోవాలంటే వాళ్ళని మనమే ఎన్నుకోవాలి. ఓకే, నిజాయితీ గల వాళ్ళని ఎన్నుకోవాలి. సింపుల్. నీలా హరీష్ బ్రదర్, ఆధార్ని లింక్ చేస్తే ఆధార్ మినిస్టరీ కేంద్రం చేతిలోనే ఉంటారు. లాక్ ఓపెన్ చేసి అందరి ఓట్లు వేసి కూడా గెలవచ్చు. అలా కూడా ఛాన్స్ ఉంది కదా, కేవలం నా అనుమానం. అంతే అంటావు బ్రదర్? ఆధార్ లింక్ చేస్తే నేను ఓటే అంటారా? వాడే ఓటేసుకోవచ్చా మన తరఫున? ఇక అట్లా చేస్తే ఎన్నికలే వద్దు. ఇక అది జెన్యున్ గా ఎన్నికలు అయితేనే మన ఏం లాభం. ఇక వాడు మోసం చేయడానికి ఏ అవకాశం ఉన్నా దాన్ని వాడుకుంటా అంటే ఎన్నికలు ఎందుకు? ఇక చింపేసే రాజ్యాంగము, టైం వేస్ట్ కదా. చాలా దేశాలకు ఇప్పటికి ఎన్నికలు లేవు కదా బ్రదర్. ఫిరోజ్ ఖాన్, వాహిద్ షాహీ అలీ, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి, కరెక్ట్ బ్రదర్. జాన్ ప్రసాద్కే చెప్పిన బ్రదర్. సో అంత ఈజీ కాదు బ్రదర్. నేను అమెరికాలో ఉన్నంతైతే ఈజీ కాదు. ఓకే, వాళ్ళు ఎన్ని రిక్వెస్ట్లను పెట్టుకొని ఏమన్నా అని అమెరికా ప్రభుత్వం కూడా అంత ఈజీగా చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఉన్నా కొట్లాడతాం, ఏం చేస్తాం అమెరికా. కానీ అంత ఈజీ కాదు అమెరికాలో ఉన్నంత. ఎందుకంటే మన యొక్క ఇండియా జ్యూరిడిక్షన్ కింద రాదు, ఆ పరిధిలో రాదు, ఆ చట్ట పరిధిలో రాదు. కాబట్టి ఏం కాదు. ఫేస్బుక్ అనేది అదేం నేను నేరం చేస్తలేం కదా, నేను ముచ్చట చెప్తున్నా కదా, విషయ పరిజ్ఞానం చేస్తున్నా కదా, అదే నేరం కూడా కాదు కదా. ఇండియా చట్టమైనా అమెరికా చట్టమైనా ఏం కాదు. వాహిద్ షా అల్వి, ఈ ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోయి పోటీ చేస్తుంది, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా పోటీ చేయరు, గెలిచిన స్థానంలో మాత్రమే నిలబడి గెలుస్తారు, అంతే. కరెక్ట్. ఎంఐఎం అనేది కేవలం ఒక ఏమంటారు దోసుకుంటుంది తప్ప ఏం చేస్తలేదు. అది ఎవరికి బీజేపీకి వాళ్ళ స్వార్థం చూసుకుంటుంది తప్ప ఏం లేదు అక్కడ. ఓకే, ఆయన కాసిం రిజ్వీ అనేట ఆయన వీళ్ళ శైల పెట్టిపోయిండు పోయేటప్పుడు. ఓకే, వీళ్ళ తాత శైల, ఆయన పేరు ఏదో ఓవైసీ ఉంది, ఆయన పేరు సలావుద్దీన్ ఓవైసీ, వీళ్ళ నాయన. అంతకుముందు వాళ్ళ నాయన పేరు ఏదో ఉంది, మర్చిపోయినా. సో అది పరిస్థితి. ఓకే, ఐ కీప్ టాకింగ్, అయిపోయినాయి కామెంట్స్.
అది చట్టం గురించి అయితే చెప్పేకాడికి చెప్పినా కానీ డీప్ గా బ్రిటిష్ వాడు ఎప్పుడు తెచ్చిండు, ఏ ఇయర్ తెచ్చిండు, ఎవరి మీద కేసులు వేసిండు చెప్పాలని చాలా ముచ్చట ఉంది. కానీ అంత యూజ్ అవుతుందా అనేది డౌట్. ఓకే, అంటే న్యాయశాస్త్రం చదివేటోళ్ళకి న్యాయవాదులకు యూజ్ అవుతుంది, కానీ సామాన్యులకు అంత లెవెల్లో ఆ చట్టం గురించి అవగాహన తెలుసుకొని చేసేది ఏం లేదు అనేది బేసిక్ ఐడియా ఉంటే చాలా అనేది నా అభిప్రాయం. ఓకే, ఎప్పుడు వచ్చింది, ఎవరు పెట్టిండ్రు, బ్రిటిష్ వాడు ఎందుకు తెచ్చిండు, దాని సారాంశం అయితే చెప్పిన కదా. ఎగ్జాంపుల్, ద సెడిషన్ వాజ్ మేడ్ కాగ్నిజబుల్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ఇందిరా గాంధీ వయా 1973 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. అట్లా చాలా ఉంది, ఒక్కొక్కటి చదివి దాని గురించి చెప్పాలంటే మీకు చాలా టైం అది. నేను ఇంతకుముందు చెప్పిన అనుకుంటా ఇది ద ఫస్ట్ నోన్ రిజిస్టర్డ్ కేస్ అండర్ ద సెక్షన్ వాజ్ ఇన్ కాల్కటా హైకోర్ట్, బెంగాల్లో 1891. క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ జోగేంద్ర చుందర్ బోస్ ఆర్టికల్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ హిజ్ బెంగాలీ మ్యాగజైన్ బంగోబాసి, క్రిటిసైజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. ఆ చట్టం గురించి ఆయన పత్రికలో రాసిండంట, ఇది క్రిటిసైజ్ చేస్తూ, అందుకని కేసు పెట్టిరంట. ద యాక్ట్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫోర్స్డ్ యూరోపియనైజేషన్ అండ్ ఏ గ్యాగ్ ఆన్ హిందూస్ హూ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లీగల్లీ ఇన్కేపబుల్ అండ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ రెబలింగ్ అగేన్స్ట్ ద యాక్ట్. ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ కేసును వాడినట్టు. ద అథారిటీస్ పుట్ ఫోర్త్ ఏ క్లెయిమ్ దట్ బోస్ హ్యాడ్ ఇన్సైటెడ్ రెబెలియన్. అదే రెబెలియన్ అంటే ఏమంటారు, నిరసన. ఓకే, అదే ఇప్పుడు రెబెలియన్ అంటారు కదా, తిరుగుబాటు. రెబెలియన్ ఇస్ తిరుగుబాటు. ఇన్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ టు ద జ్యూరీ, ద చీఫ్ జస్టిస్ విలియం కోమర్ పెథరామ్ ఎక్స్ప్లెయిన్డ్ ద మీనింగ్ ఆఫ్ డిస్అఫెక్షన్ యాజ్ ఏ feeling contrary to affection, in other words dislike or hatred, and linked it with disobedience towards the government. అంటే వాళ్ళ యొక్క మేము ఒప్పుకోలేదు, మా చట్టాలకు గౌరవించలేదు అని అర్థం. బోస్ వాజ్ నెవర్దలెస్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ అండ్ ద కేస్ వాజ్ డ్రాప్డ్. అట్లా స్టార్ట్ అయిందంట. అది ఫస్ట్ కేసు అంట. అంటే నిరసన తెలిపే హక్కును కూడా తీసేయడానికి తెచ్చిన చట్టం బ్రిటిష్ వాడు అని అర్థం ఇది. ఎందుకంటే వాళ్ళ మీద తిరుగుబాటు రావద్దని. ద సెడిషన్ ట్రయల్ ఆఫ్ ఇంకోటి లోకమాన్య తిలక్ అని చెప్పింది. ద సెడిషన్ ట్రయల్ ఆఫ్ 1897 అగేన్స్ట్ లోకమాన్య తిలక్ ఈస్ హిస్టారికల్లీ ఫేమస్. తిలక్, ఏ లాయర్ బై ట్రైనింగ్, వాజ్ ఆల్సో పొలిటికల్లీ యాక్టివ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. స్వతంత్రం కోసం కొట్లాడుతుండే. హీ ఎస్టాబ్లిష్డ్ అండ్ పబ్లిష్డ్ 2 డైలీస్, కేసరి ఇన్ మరాఠీలో కేసరి అనే పత్రిక, అండ్ మహారాట్టా ఇన్ ఇంగ్లీష్ లో మహారాట్టా అనే పేరుతోటి. బోత్ బీయింగ్ పబ్లిష్డ్ ఫ్రమ్ పూణే నుంచి పబ్లిష్ అయ్యేదంట లోకమాన్య తిలక్. ఇన్ 1894 ప్రొఫెసర్ ఆర్ కర్కారియా ప్రెజెంటెడ్ హిస్ పేపర్ ఆన్ ద మరాఠా కింగ్ శివాజీ టు ద రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఇన్ బాంబేలో ఉన్న రాయల్ ఏషియాటిక్ సొసైటీకి మరాఠా కింగ్ శివాజీ గురించి ఒక పేపర్ ప్రచురించిండంట. ఎవరు, ఈ లోకమాన్య తిలక్ అంటే ఆయన. This turned into an annual celebration commemorating the anniversary of Shivaji's coronation. ఆ శివాజీ పండుగ అట్లా స్టార్ట్ అయిందంట. శివాజీని యొక్క ఏమంటారు ఛత్రపతి, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. 3 years later, Tilak published reports on this celebration as the Shivaji's utterances. This essay doubled as an attack on colonial government. Justice Arthur Strachey, who presided over Tilak's case, widened the understanding of section 124A. Under Strachey's definition, the attempt to excite feelings of enmity against the government was also a form of sedition. అది కూడా రాజద్రోహం కింద వస్తుందంట. Tilak was found guilty by the jury and sentenced to 18 months of rigorous imprisonment. 18 నెలలు ఆయనకు జైలు శిక్ష విధించారంట. Tilak again faced charges against sedition for 2 కేసరి ఆర్టికల్స్. కేసరి అనే ఇంకో పత్రికలో, ఆ మరాఠీ పత్రికలో ఆర్టికల్స్ రాసిండంట. ఏమని? టైటిల్ ద కంట్రీస్ మిస్ఫార్చ్యూన్ 12th May 1908 అండ్ దీస్ రెమెడీస్ ఆర్ నాట్ లాస్టింగ్ 9th June 1908. ఆ యొక్క 1908లో 2 ఆర్టికల్స్ రాసిండంట. Once again, Tilak was found guilty under the newly drafted section 124A and sentenced to 6 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ బర్మా. ఈడుంటే ఈడు మన బతకనియాడు, ఈ జైల్లో ఉన్నా మళ్ళీ వీళ్ళు నిరసన తెలుపుతారని బర్మాకు పంపించారంట. దేశద్రోహం, రాజద్రోహం కేసు కింద ఈ 2 ఆర్టికల్ రాసినందుకు బర్మా. అంటే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత భయపడి, ఎవడు ప్రశ్నిస్తే, ఎవడు ఒక సబ్జెక్ట్ మాట్లాడితే వాళ్ళ మీద ఇట్లాంటి దేశద్రోహం కేసులు పెట్టి అట్లా శిక్షించారు. అంటే అది రాజరిక వ్యవస్థ కదా, అది ప్రజాస్వామ్యం కాదు కదా. బ్రిటిష్ రాని ఏం చెప్తే అదే నడిచింది కదా. సో డిస్పైట్ ద వర్డిక్ట్, దిస్ ట్రయల్ అకార్డింగ్ టు ద హిస్టారియన్ Miti Mukherjee marked a fundamental discursive rupture in the history of empire and
paved the way for mass anti-colonial movements under the leadership of Gandhi. ఇట్లా చేయడం వల్ల ఇట్లాంటి కేసులు పెట్టడం వల్ల గాంధీ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి ఈ యొక్క ఏమంటారు ఇంకా ఎక్కువ పోరాటాలు అయినాయంట. ఎందుకంటే ఎక్కువ సపరేట్ చేస్తే ఎక్కువ పోరాటాలు అవుతాయి. ఓకే. In 1922, Mahatma Gandhi's 3 articles for Young India resulted into his and Shankar Lal Banker's imprisonment under the Sedition Act. గాంధీ గారిని అట్లనే శంకర్ లాల్ అనేటాయన కూడా ఆయన 3 ఆర్టికల్స్ ప్రచురించిందట యంగ్ ఇండియా అనే ఆయన పత్రికలో. అందుకని ఆయన మీద కూడా సెడిషన్ చట్టం చేసినట. While appearing in court, Gandhi referred to section 124A as the prince among the political sections of the Indian Penal Code designed to suppress the liberty of the citizen. మా యొక్క స్వతంత్రాన్ని తీసేయడానికి ఇది తెచ్చిన దరిద్ర చట్టం అని చెప్తున్నాడు. పోస్ట్ ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చినాక in 1951 the Punjab High Court ruled section 124A to be unconstitutional అని చెప్పిందంట పంజాబ్ హైకోర్టు. A similar ruling was passed in 1959 by the Allahabad High Court, which also concluded that it struck at very root of free speech. ఫ్రీ స్పీచ్ ని ఇది భంగపరుస్తుంది ఇట్లాంటిది, కాబట్టి ఈ చట్టాన్ని కొట్టేయాలని అనేక సార్లు తీర్పులు కూడా వచ్చినాయి. The government of India appealed to Supreme Court of India, which is in 1962 ruled that speeches against the government or political parties were not illegal, while upholding it as the applicable to separatism by persuasion or force. This pronouncement had the effect of diluting the law. 1962లో. ఓకే, అర్థమైందా? సో అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇది తప్పు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కానీ, కాకపోతే దేశాన్ని విడిపోతామంటే అట్లాంటి ఏమన్నా అని అంటున్నాడు. During 21st century, various notable authors, creative professionals, activists and politicians have been charged with the sedition under section 124A. Cases include then Vishwa Hindu Parishad VHP General Secretary Praveen Togadia 2003, Simranjit Singh Mann 2005, Binayak Sen 2007, author Arundhati Roy 2010, cartoonist Asim Trivedi 2012, student activist Rinshad Rira in 2019, climate activist Disha Ravi 2020. అర్థమైందా? కాకపోతే ఏమైతుందంటే ఇది చట్టము చాలా స్ట్రిక్ట్ ఉండే వరకు ఇది 3 years ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, నో బెయిల్ అండ్ ఫైన్. నో బెయిల్ అనే కాన్సెప్ట్ ని ఉంది కాబట్టి విచారణ రాకుండా చేసేసి ఆ యొక్క ఈ జైల్లో పెట్టేసి దాన్ని ఏమంటారు కన్విక్ట్ అయ్యేదాకా వాడు నేరంగా అక్యూజ్ ఇస్ నాట్ ఏమంటారు క్రిమినల్. అక్యూజ్డ్ ఈజ్ అక్యూజ్డ్, నేరం ఆరోపించబడింది అంతే. నేరం నిరూపించదగ్గ తర్వాత క్రిమినల్ కన్విక్టెడ్. ఓకే, కాబట్టి నువ్వు కన్విక్ట్ అయ్యే టైం దాకా ఏం చేస్తున్నావు? నువ్వు లోపల పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు? బయట ఉంటే ఇతను మళ్ళా గొడవలు చేస్తాడని. కానీ నువ్వు అట్లా శిక్షించద్దు. అది కూడా టైప్ ఆఫ్ శిక్షనే కదా. నువ్వు జైల్లో పెడుతున్నావు అంటే అది తప్పు. అది కరెక్ట్ కాదు. అది అంటే ఎందుకు పెడుతున్నారు? ఈ రిమాండ్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఇది పెద్ద కేసులను పెడతారు, చిన్న వాటిలకు బెయిల్ ఇస్తారు. అంటే ఇది బయట ఉంటే ఇంకా అది అతను ఏమేం చేస్తుండో అవి మళ్ళీ కంటిన్యూ చేస్తాడేమో అని అక్యూజ్డ్ అయినా సరే. అంటే దాన్ని మిస్యూజ్ చట్టాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు మంచి వ్యక్తి మీద పెట్టిండ్రు అనుకో, మరి అంటే అదే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దాన్ని ఎట్లా చెప్తావు? ఒక ఆర్టికల్ రాస్తే ఎవరిని శిక్షించినప్పుడు, ఎవరికి ఆయుధం పట్టుకొని ఎవరికి హాని చేయనప్పుడు కేవలం మాట్లాడితే అది ఎట్లా నేరం అవుతుందో, అది ఎవడు పెట్టిండు, ఆ చట్టం ఎందుకు పెట్టిండు, అది పిచ్చిన అక్కడ పెట్టిండు. కానీ అసలు అది తప్పు అంటున్నా. అది మాట్లాడే స్వేచ్ఛను తీసేసి హక్కు లేదు. వాడు ఏం రాసినా సరే తప్పు కాదు. మాట్లాడినంత మాత్రాన వాడికి ఇప్పుడు వాడికి నచ్చంది కాఫీ తాగురా అంటే తాగుతాడు, వాడికి నచ్చకపోతే నో అది కరెక్ట్ గా. ఆ స్వేచ్ఛను తీసేసి హక్కు లేదు. ఆ చట్టమే తప్పు. అది పెట్టిన కేవలం ప్రజల్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టం తప్ప ఆ చట్టంలో 1% మీనింగ్ లేదు. కాబట్టి ఆ చట్టాన్ని ఇమ్మీడియట్ గా ఎత్తేయాలి. అర్థమైందా? సింపుల్. భావ స్వేచ్ఛను తీసేసి హక్కు ఎక్కడిది? నా అభిప్రాయం నేను చెప్తా, నీకు నచ్చకపోతే దానికి కౌంటర్గా నువ్వు అభిప్రాయం చెప్పు. అంతేగాని నేను ముచ్చటనే చెప్పొద్దానికి వాడు నేను ఏదో చేయపోరా అని అంటే చేస్తాడా? అట్లా నేరం చేస్తే దానికి శిక్షలు లేవా? అట్లా చాలా ఉంది మిత్రులారా. ఇది ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా సెక్షన్ 124 ఇది ఫస్ట్ అమెండ్మెంట్ చాలా ఉన్నది. అది ఎట్లా చేసిండ్రు, ఎన్ని ప్రొటెస్ట్లు అయినాయి, ఏమేమి రాజ్యాంగంలో ఏముంది, ఇంకా చదవాలంటే చాలా టైం పడుతుంది, మీకు కూడా బోర్ అవుతుంది. అర్థమైందా? దీనికి ఆల్టర్నేటివ్ గా ద ఫాలోయింగ్ లాస్ ఇన్ ఇండియా అడ్రస్ ద సేమ్ ఆస్పెక్ట్ కవర్డ్ బై ద
సెడిషన్ లా, అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ సచ్ as JKPSA, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఏదైనా సరే కానీ అన్లెస్ దే హోల్డ్ ఏ వెపన్ అండ్ వేరే వాళ్ళకి ఏదైనా గాయం చేస్తేనో వేరే వాళ్ళకి ఏదైనా చేస్తే తప్ప. ఆల్రెడీ మరి డిఫామేషన్ యాక్ట్లు ఉన్నాయి, అలా కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో 19A పాటు 19(2) ఉంది. ఓకే, సో ఆ 2లో ఏముంది, నీకు స్వేచ్ఛ ఉంది కానీ ఈ 7 కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ కి వ్యతిరేకంగా అయితే డిఫామేషన్ ఏవో ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి. మరి ఇవన్నీ ఉండగా మళ్ళీ ఈ క్రిమినల్ అఫెన్స్ ఏంది? నేరం చేస్తే చట్టాలు వేరే ఉన్నాయి. ఓకే, భావ స్వేచ్ఛలో కూడా 19A నేమో నీకు స్వేచ్ఛ ఇస్తుంది, 19(2) ఏమో నీకు రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, నీ స్వేచ్ఛని దుర్వినియోగం చేయొద్దని. ఆ 19(2)లో 7 సెక్షన్స్ ఉన్నాయి, అందులో డిఫమేషన్ కూడా ఒకటి ఉంది. ఓకే, దానికి శిక్షలు ఉన్నాయి. ఇవన్నీ ఉండంగా, నేరానికి శిక్షలు ఉండి ఈ స్వేచ్ఛకు సంబంధించిన శిక్షలు ఉన్నాక, రిస్ట్రిక్షన్స్ తో కూడిన శిక్షలు ఉన్నాక, మళ్ళీ ఈ రాజద్రోహం ఏంది, క్రిమినల్ అఫెన్స్ ఏంది ఎత్తేయాలి. అందుకే అంటున్నా ఈ చట్టము దుర్మార్గంగా వాడు ఎందుకు వాడి స్వార్థం కోసం పెట్టుకున్నాడు బ్రిటిష్ వాడు, మన దేశ ప్రజలను కంట్రోల్ చేయడానికి. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కదా, బ్రిటిష్ గవర్నమెంట్ లేదు కదా. ఆ చట్టం తెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఎత్తేసింది 2009లో 10లో. మనం ఇంకా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ దేశ ప్రజల్ని ఇంకా మనము బ్రిటిష్ వాళ్ళ లెక్క వాళ్ళ స్వేచ్ఛను తీసేసి రాజ్యం వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారని అర్థం. అది సో నీలా ఆధార్ లింక్ చేస్తే చెప్పినప్పుడు వాహిద్ షా ఆల్వి ఈ ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాలు కానీ చెప్పినప్పుడు నీలా హరిస్తుంది ఎంఐఎం ऊपर शेरवानी अंदर आरएसएस की काकी चड्डी करेक्ट నీలా హరిస్తుంది కరెక్ట్ ఎస్ షా ఆల్వి ఓకే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూ ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ నైట్ బాయ్